సంగచ్చత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. కొద్దిపాటి విరామం తర్వాత తిరిగి వాల్మీకి రామాయణ అధ్యయన కార్యక్రమంలోకి మనం ప్రవేశించాం. ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే కొన్ని రకాలు అందించిన అందమైన శ్లోకాల్లో ఒకదాన్ని రోజు మనం స్మరించుకుందాం. అందమైన సేతు వర్ణన. అక్కడ భవతారిణి హేతువు ఈ రామసేతువు అన్న అర్థం వచ్చేలాగా లంకాపురే పంక్తిముఖేన రుద్ధాం భూమే సుతాం భూమిభృతోనుబంధాత్ సేతు భవంత స్వయం ఆప్లవంతే పతిం పునః ప్రాపయితుం పయోధౌ. సీతమ్మ లంకానగరంలో బంధించబడింది. ఆవిడ భూమికి స్వయంగా కూతురు, భూసుత ఆవిడ. కాబట్టి భూమితో ఉన్న ఈ చుట్టరికం వల్ల అవి స్వయంగా తేలుతూ సముద్రంలో సేతువుగా మారి స్వామిని అమ్మని కలపాలనుకున్నాయట. ఇది ఆమె వైపు నుంచి. ఇంకా ఈయన భూభృత్ అంటే రాజు, చాలా సంవత్సరాలుగా ఇక్ష్వాకులే పరిపాలించిన భూమి ఇది. కాబట్టి ఒకే పేరింటి వారం అనుకున్నాయేమో, అవి కూడా సాయం చేద్దాం అనుకున్నాయట. ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఉన్నటువంటి బంధాన్ని స్మరిస్తూ చెప్పిన ఈ శ్లోకానికి అందమైన తెలుగు అనుసృజన కూడా ఇక్కడ పెద్దలు రాసిన వెంకటరామకృష్ణ కవులు రాసినటువంటి అనుసృజన కూడా అక్కడ ఇచ్చున్నారు. అటువంటి అందమైన శ్లోకాన్ని మనం స్మరించుకుంటూ ఈరోజు వారి ప్రవచనాన్ని మనకు అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. దూర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ ఆసాకుందేందు శంఖ స్ఫటికమణినిభా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా ప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా ప్రసన్నా. పూజంతం రామ రామేతి మధురో మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. మహర్షి వాల్మీకి మనకు అందించినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో మనం యుద్ధకాండలో సప్తదశశతాధికతమ సర్గలో ఉన్నాం. అంటే 117వ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఒక అందమైనటువంటి సన్నివేశం. కిందసారి మనం చూసాం, సీతమ్మ తల్లిని పల్లకిలో తీసుకొచ్చారు. విభీషణుడు ఆ రాక్షసులు అందరూ కూడా ఆ వానరులందరినీ దగ్గరికి రాకుండా దూరంగా తోసేస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తికి చట్టుకుని కోపం వచ్చింది. విభీషణుడి మీద కొంచెం విసుక్కున్నారు. ఏమయ్యా, ఏమిటి అందరికీ తోసేస్తున్నావు? వాళ్ళని దూరంగా తోసేటువంటి కోపారుణ నయనుండై చూపులను దహించు భంగి. భీషణి కాల్ చేస్తున్నారంటే అంత కోపం వచ్చేసింది. కళ్ళు ఎర్రజేసి ఆయన ఏమయ్యా విభీషణ, ఏమిటి వానరులని దూరంగా ఎందుకు తోసేస్తున్నారు? వాళ్ళందరూ చేతులు చూడకూడదు అని నీ ఉద్దేశమా? ఎందుకు చూడకూడదు చేతని? ఏమిటి సూర్యం పశ్చ మహారాణి అయినటువంటి ఆ సిద్ధూర ఎవరు పుట్టేవాడు, ఎందుకు పుట్టే వాళ్ళు చూడడానికి లేదు కదా. రాములు అంటున్నాడు, ఎందుకు చూడకూడదు అంటున్నారు ఆయన ఆశ్చర్యపోయేలాగా. అంటే వీళ్ళందరూ నిష్కామంగా నాకు ఎంతో సేవ చేసి నాకు ఎంకరేజ్ చేస్తే ప్రాణాలను తెగించి యుద్ధానికి వచ్చారే, వాళ్ళకి ఆ మాత్రం సీతమ్మ దర్శనం అయినటువంటి భాగ్యం కలగకూడదా? నన్ను చూస్తున్నారుగా, సీతమ్మ చూస్తే తప్పే ఉంది అన్నట్టుగా ఆయన ఎందుకు చూడకూడదు అని అడిగాడు. అంటే రాజశ్రీ అనేటువంటి ఆవిడ ఇలా గుంపుల్లోకి ఎక్కడికి వచ్చి అందరిలో కలిసిపోవడం, అందరి మధ్యన ఉండడం అటువంటి జరగదు. కానీ అంటే
స్త్రీలని రక్షించడానికి ముసుగులు వాడుతూ ఉంటారు కొంతమంది. కొన్ని మతాల్లో కావచ్చు, కొన్ని చోట్ల కావచ్చు. ఈ ముసుగులేవో తమ స్త్రీలను రక్షించేస్తాయి అనేటువంటి వారి యొక్క నమ్మకం. మనం కాదనడానికి ఏం లేదు. కానీ రాజస్త్రీలు కూడా కొన్నాళ్ళు ముసుగులు వేసుకుని ఉండడం మనం కూడా చూసాం. కానీ ముసుగులు స్త్రీలను రక్షించలేవు. వారి మనస్సు దుర్నీతిలోకి వెళ్లకుండా ఉంటే అదే వాళ్ళని రక్షిస్తుంది తప్ప పైన వేసినటువంటి ముసుగులు వాళ్ళని కూడా రక్షించవచ్చు అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. మొత్తానికి ఎవరైనా సరే ఆ ఇంటి ఇల్లాలని పలుగురు నుండి రక్షించుకోవడం అనేటువంటిది సంప్రదాయం. అది అందులో ఏమి సందేహించడానికి అవకాశం లేదు. రక్షించవలసిందే, ఆవిడ కాపాడవలసిందే. కానీ రామచంద్రుడికి ఒక ఇది చెప్తూ ఉన్నారు, సమరముల వ్యసనములను స్వయంవరములను పెళ్లియడను సుమతి యజ్ఞములందు కమలాక్షుల దర్శనము అకార్యంబగునే. ఆ స్త్రీని ఎవరైనా చూడవచ్చు అనేటువంటి ఎక్సెప్షన్స్ కొన్ని ఇచ్చారు కదా, కొన్ని మార్పులు చెప్పారు కదా శాస్త్రంలో. ఏమిటది? యుద్ధ భూమిలో ఉన్నప్పుడైతే, బాగా కష్టంలో ఉన్నటువంటి స్త్రీ అయితే, దేశానికి ఏదైనా ఉపద్రవం కలిగినట్లయితే, ఆ స్త్రీకి ఏదైనా స్వయంవరాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే, ఆ స్త్రీకి ఏదైనా వివాహం జరుగుతున్నట్లయితే, ఆ స్త్రీ ఏదైనా ఒక యజ్ఞంలో కనుక కూర్చున్నట్లయితే, ఆ స్త్రీని చూసినా తప్పు లేదు అనేటువంటిది మనకి శాస్త్రం చెప్పింది ఎవరా? ఇప్పుడు ఒక యజ్ఞం జరిగింది, రావణ సంహారం అనే యజ్ఞం జరిగింది. కాబట్టి ఇది యజ్ఞ సందర్భం. సీతమ్మకి అపారమైన కష్టం వచ్చింది కాబట్టి ఇది కష్ట సందర్భం. ఇది పైగా ఇది యుద్ధ భూమి కాబట్టి ఉపద్రవం సంభవించింది, దేశోపద్రవం సంభవించింది. అలాంటి ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి వాళ్ళు చెప్పిన వాటిలో. కాబట్టి ఆవిడ చూడడంలో నష్టం ఏముందయ్యా అని చెప్పి అలాగనే సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి దగ్గర వచ్చింది. రామచంద్రమూర్తి చూశారు, కొంచెం కఠినంగానే మాట్లాడారు. ఎందుకు కఠినంగా మాట్లాడారంటే రాజులు అన్నవాళ్ళు కఠినంగానే మాట్లాడతారు ఎప్పుడు కూడా. వాళ్ళ మనస్సు మెత్తగా ఉండాలి తప్ప మాట ఎప్పుడు కఠినంగానే ఉండాలి. మాట కఠినంగా ఉంది అంటే మనసు ఎప్పుడు కూడా మెత్తగా ఉండాల్సిన అవసరం. కాబట్టి మనసులో ఎంత మెత్తగా ఉన్నా పని జరగాల్సి వచ్చినప్పుడు వాళ్ళు తమ యొక్క ఆధిపత్యాన్ని చూపించినట్లుగానే మాట్లాడాలి తప్ప మృదువుగా మాట్లాడుతుంటే అందరికీ ముద్దు వేస్తుంది. కాబట్టి ఆ కాఠిన్యం రాజైనటువంటి రామచంద్రమూర్తికి ఉన్నది, అది ఇప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి ఏమిటంటే ఏమి మాట్లాడకుండా ప్రేమగా సీతమ్మని దగ్గరికి తీసేసుకుని, సీతమ్మ బాగున్నావా, ఎన్నాళ్ళైందో నేను చూసి అని చెప్పి ఆలింగనం చేసుకుని తన ఒంట్లో కూర్చొని పెట్టుకున్నట్లయితే అది అలా చెయ్యాలని మనం అనుకుంటాం. రామచంద్రుడు ఇన్నాళ్ళ తర్వాత సీతమ్మని చూస్తే సీతమ్మ కూడా అలాగే అనుకుంటుంది పాపం. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్నాళ్ళు పురుషుడు ఇంట్లో ఉన్నటువంటి ఆవిడ్ని ఏమి ముందు వెనకాల ఆలోచించుకుంటా కాముకుడైనటువంటి రామచంద్రమూర్తి భార్య మీద ఇంత కాముకత్వం లేదు. భార్య అంటే ఇంత కోరిక ఏమిటి ఆయనకి? మహారాజు కదా ఆయన. ఆ మాత్రం నిగ్రహం లేకపోయింది ఏంటి రామచంద్రమూర్తి అనుకుంటారు కదా అని బలవంతంగా తనని తాను నిగ్రహించుకున్నారు రామచంద్రమూర్తి. నిగ్రహించుకుని అంతరంగం ఆయన్ని పరిశుద్ధంగా ఉన్నది, అంతరంగం ఆవిడ కూడా పరిశుద్ధంగా ఉన్నది. కానీ ఆ విషయం వాళ్ళిద్దరికి తెలిసి తక్కువ. సమస్త లోకాలకి కూడా వెల్లడి కావాలి. జీవితంలో ఎప్పుడు ఎవరు కూడా సీతమ్మ మీద వేలుపెట్టి చూపించడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఒకటి రావాలి. అప్పుడు ఆయన స్వీకరించడానికి ఎవరు మాట్లాడడానికి అవకాశం ఉంది. అప్పుడే కాదు, కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత కూడా మాట్లాడడానికి అవకాశం లేకుండా ఇలాంటి ఇది కనిపించాలి. కాబట్టి సీతమ్మ చెప్పింది, ఇందులో నా దోషం ఏముందయా, నువ్వు నన్ను ఏదో మాట అంటున్నావు కానీ సీతమ్మతో ఆయన ఒక మాట అన్నారు, దైవం చేసినటువంటి దాన్ని నేను నా పౌరుషంతో నేను సరి చేశాను చేత అంతవరకు నీ మీద ప్రేమతోటో నీ మీద కోరికతోటో నేను చేయలేదు. ఇక్ష్వాకు వంశానికి అపకీర్తి రాకూడదని చేశాను. ఇక్ష్వాకు రాజైనటువంటి రామచంద్రమూర్తి తన ఇల్లాలని ఒకడు ఎత్తుకుపోతే వెనక్కి తెచ్చుకోలేని చేతకాని వాడు అనేటువంటి అపకీర్తి నాకు రాకూడదు చేశాను. నీకు ఇప్పుడు నేను పూర్తి స్వాతంత్రాన్ని ఇస్తున్నాను, నువ్వు ఎక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్ళవచ్చు. రామచంద్రమూర్తి మాటల్లో విచిత్రం ఏంటంటే దైవమే ఇందులో దోషం చేసింది అనేటువంటి మాట అనేస్తున్నారు. నీ తప్పేమీ లేదు,
నా తప్పు ఏమీ లేదు. దోషమంతా కూడా దైవకృతం, దైవం వల్ల జరిగింది. దానిని నా యొక్క పురుషకారంతో, నా యొక్క సామర్థ్యంతో నేను సరిచేశాను. అంతటి భవిష్యత్ కలిగినటువంటి వాడిని నేను అని చెప్పి అన్నారు. మనకి అయోధ్యకాండలో ఈ మాటే అంటారు లక్ష్మణస్వామి. నాన్నగారు నీకు సాధ్యం ఇవ్వను అంటే, అన్నయ్య దైవం అలా చేసినట్లయితే కనుక నా పురుషకాలంతో దాన్ని తిరగరాసి ఆ నాన్నగారిని సంహరించి నిన్ను రాజ్యంలో కూర్చోబెట్టాను సింహాసనం మీద ఒప్పేసుకోవాలన్నారు. రామచంద్రమూర్తి ఇప్పుడు అన్నారు, మన మన పురుషకారాలు ఎందుకు మనకు వస్తాయే దైవం ముందు దైవమే నిలుస్తుంది, అదే శాశ్వతమైనది. కాబట్టి తలవంచి దైవం చెప్పినట్టు చేయడం మీద ఇంకో మార్గం లేదు నాన్న అని చెప్పి ఆనాడు లక్ష్మణస్వామి చెప్పారు రామచంద్రమూర్తి. ఈనాడు ఏమంటున్నారు, దైవం చేసినటువంటి ఒక పొరపాటుని నా యొక్క భవిష్యత్తులో నేను సరి చేశాను అనేటువంటి మాట. అంటే పూర్తిగా వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడుతున్నటువంటి రామచంద్రమూర్తి. ఇప్పుడు కూడా సీతాభరణం దైవకృతం, మనం ఏం చేయగలం అని చెప్పి వదిలేలేదే సీతమని. మన భవిష్యత్తుతో దాన్ని సరి చేశారే. మరి ఆనాడు ఆ దశరథ మహారాజులో ఉన్నటువంటి దోషాన్ని లేదా దైవం కల్పించినటువంటి ఆ సంఘటనకి ప్రతీకారంగా తన పరాక్రమంతో రాజు అవ్వలేకపోతే ఆయన అప్పుడు ఎందుకు ఆ ధర్మం చెప్తారు, ఈ ధర్మం ఎందుకు చెప్తున్నారు రామచంద్రమూర్తి అని మనకి అనిపిస్తుంది. కారణం అందరూ అప్పుడు కూడా పట్టాభిషేకానికి విఘ్నం కలగడానికి కారణం దైవమే. కానీ దాని వెనకాల వ్యవధాన కారణంగా జనకుడి యొక్క తన తండ్రి యొక్క ఆజ్ఞ అనేది ఉంటుంది. అది కాదని దానికి వ్యతిరేకంగా వెళ్తే తండ్రితో యుద్ధాన్ని విడిపించలేదు. తండ్రి ఇచ్చినటువంటి సత్యవాక్ పరిపాలకుడైనటువంటి తండ్రిని ఆ సత్యవాక్ పరిపాలకుడిగా పెట్టకుండా తాను తండ్రి మాటని కాదనేటువంటి పరిచయం అందిస్తాను. కాబట్టి దైవమే ధిక్కరిస్తే, దైవాన్ని కనుక ఆనాడు ధిక్కరించుంటే రామచంద్రమూర్తి తండ్రిని కూడా ధిక్కరించినట్టే, తండ్రి రాజ్యం కూడా ధిక్కరించినట్టే ఉంది. అది ఏనాటికి కూడా సమ్మతంగా దైవాన్ని ధిక్కరించడానికైనా సిద్ధమే కానీ తండ్రి మాటని మాత్రం ధిక్కరించేటువంటి వాడు కాదు రామచంద్ర. కాబట్టి ఆనాడు లక్ష్మణస్వామి కర్మాన్ని ధిక్కరించేటువంటి పురుషకారం అనవసరమయ్యా, అలా ఉండకూడదు అని చెప్పి లక్ష్మణస్వామిని ఆపారు. కానీ వాళ్ళ అటువంటి ధర్మసంగతి దైవం చేసినటువంటి దాన్ని తన భవిష్యత్తు మార్చినట్లయితే ధర్మానికి హాని ఏమీ లేదు. పైగా భర్తగా తన ధర్మం అలా చేయడం. కాబట్టి ఇక్కడ ధర్మహాని ఏమీ లేదు, అక్కడైతే ధర్మహాని కలుగుతుంది. దైవాన్ని ధిక్కరించడంలో కూడా ధర్మహాని ఉండడానికి వీలు లేదు అనేటువంటిది రామచంద్రమూర్తి యొక్క పరమైనటువంటి ఆలోచన. కాబట్టి ధర్మ విరుద్ధమైనటువంటి పౌరుషం పనికిరాదు. పౌరుషం చూపించావంటే అది ధర్మసమ్మతమైనటువంటి పౌరుషం చూపించాలి. ఇది రామచంద్రమూర్తి యొక్క ఉద్దేశం. అందుకే ఆనాడు లక్ష్మణస్వామిని కావలు దైవాన్ని ఒప్పుకుని తల ఉంచమన్నటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు సీతమ్మతో ఏమంటున్నారు, దైవం చేసినటువంటి పనిని నా భవిష్యత్తు నేను మార్చాను, తిరిగి రాశాను, దాన్ని నేను సరి చేశాను అని చెప్పి రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు. సరే చెప్పారు చివరికి, వరుడి ఇంట్లో అన్నాడు ఉన్నదా నీకు నేను చూడలేకున్నాను నీకు కలిపెట్టి. కారణం దీపో నేత్రాతురస్య, దీపం కళ్ళకలకు వచ్చిన వాడు దీపాన్ని ఏ రకంగా చూడలేడు, అలాగే నేను చూడలేకపోతున్నాను. అంటే దోషం నీలో లేదు, అపరాధము అనేటువంటి భయం ఉన్నటువంటి అపరాధ భయం ఉన్నటువంటి నాలోనే దోషం ఉన్నది, నీలో దోషం ఏమీ లేదు సుమా అనేటువంటిది రామచంద్రమూర్తి సీతమ్మతో చెబుతున్నారు. ఆ మాట సీతమ్మకి అర్థమైంది, బయట వాళ్ళకి ఎవరికి ఏమి కూడా అర్థం అవటం లేదు. మొత్తానికి తన భార్యను ఒక రాక్షసుడు ఎత్తుకుపోతే రామచంద్రమూర్తి విడిపించుకోలేకపోయాడు అని అప్పటికీ నాకు రాకూడదని, మా ఇక్ష్వాకు కులానికి రాకూడదని నేను ఇంతని యుద్ధం చేశాను తల్లి అని చెప్పి భర్త గౌరవమైనటువంటి భార్య ఎక్కడ ఉండాలి, కుమారుల దగ్గర ఉండాలి లేదా బంధువుల దగ్గర ఉండాలి. కాబట్టి నువ్వు పరిపూర్ణంగా నీకు నీ ఇష్టం వచ్చినట్లుగా నీ ఇష్టం ప్రకారం వెళితే, అలా విభీషణ దగ్గరికి వెళ్ళి, లేకపోతే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, లేకపోతే భరతుడి దగ్గరికి వెళ్ళి, లేకపోతే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి, వాళ్ళందరూ కూడా నీకు సమానమైనటువంటి వాళ్ళే అని చెప్పి అనేటప్పటికి సీతమ్మ హడిలిపోయేది.
చుట్టుపక్కల జనం కూడా కంగారు పడిపోయారు. ఇవన్నీ మనం వివరంగా చెప్పుకున్నాం ప్రతిసారి. ఇంతటి నిష్కలమైనటువంటి మాటలు ఎలా నీ నోట వస్తున్నాయి రావచ్చున్నావు నాకు తెలియడం లేదయ్యా అనేసింది సీతమ్మ తల్లి. నువ్వు మృదు భాషి అంటారే, మిత భాషి అంటారే, స్మిత భాషి అంటారే, స్మితపూర్వ భాష అంటారే, మర్యాద పురుషోత్తములు అంటారే, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు? అని చెప్పి రామచంద్రమూర్తి తోటి పలికింది సీతమ్మ తల్లి. ఈ రకంగా పలికిన తర్వాత నువ్వు గొప్పవాడు అంటారు, ఉత్తమ కులంలో జన్మించావంటారు, చక్రవర్తి కుమారుడు అంటారే, ఏమిటి నువ్వు ఒక కాపురుషుడు లేక ఒక అప్రాకృతమైనటువంటి మానవులాగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి అప్రాకృతంగా స్త్రీతో మాట్లాడుతున్నటువంటి దానిలో మాట్లాడుతున్నావు. నా మీద నీకు ఇటువంటి దురభిప్రాయం ఉంటే అసలు ఆనాడు హనుమంతుడిని నాకై పంపించినప్పుడే సీతా నాకు మీద ఇప్పుడు దురభిప్రాయం ఉంది నేను స్వీకరించడం ఒక మాట చెప్పేసి ఉంటే నేను ఆనాడు మరణించేది హాయిగా. నీకు ఈ వారధి కట్టడం, ఈ వానరులందరినీ ఇబ్బంది పెట్టడం, నీ కోసం ఎంతమంది కష్టపెట్టానో తెలుసా అన్నారు. వీళ్ళందరినీ కష్టపెట్టడం ఇవన్నీ తప్పేది కదా నీకు, ఆనాడు ముందుకు చెప్పలేదు. కాబట్టి నా మీద నీకు ఏనాడైతే సందేహం కలిగిందో ఆనాడే నేను చెడిపోయిన దాన్ని అయిపోయాను. నీ సందేహం లేనంత వరకు నేను పతివ్రత స్త్రీని. నీకే సందేహం వచ్చిందంటే నా పాతివ్రతానికి విలువ లేదు. కాబట్టి నువ్వు చెప్పినట్టుగా నేను ఒప్పుకోలేకపోతున్నాను. నా వంశం ఏమిటి, నా శీలం ఏమిటి, ఎటువంటి తండ్రి గారి దగ్గర పెంపకం నా అమ్మాయిది, ఇటువంటి విషయాలకు నువ్వు ఆలోచించలేదే మాట్లాడే ముందు. పైగా ఇన్నాడు నా జీవితంలో మన పెళ్లి దగ్గర నుంచి ఎప్పుడైనా నా ప్రవర్తనలో నీకు ఏదైనా లోటు కనిపించిందా? పరపురుషుడి వైపు నేను ఏదో చూసినట్లుగా మాట్లాడినట్టుగా నీకు ఏమైనా కనపడింది? నా పాతివ్రత్యం ఒకే రోజు హఠాత్తుగా ఎలా మారిపోతుంది, నా ప్రవర్తన హఠాత్తుగా ఎలా మారిపోతుంది? నీకు ఎప్పుడూ అటువంటిది ఏమి కనపడలేదు కదా. కాబట్టి నిష్కారణంగా నువ్వు నన్ను సందేహిస్తూ ఉన్నావు. కాబట్టి నా దోషమే లేనటువంటి దాన్ని దండించేటువంటి అవకాశం కానీ ధర్మం కానీ నీకు లేదు. దోషం ఉంటే ఆ దోషం దండించాలి. నా దోషం ఏముంది ఇందులో? పరపురుషుడు ఈ మీద చెయ్యి వేసాడు అంటావా? వేసిన మాట వాస్తవం. కానీ వేసినప్పుడు నేను నా మానసికమైనటువంటి స్థితిలో నేను మూర్ఛలో ఉన్నాను. అటువంటి సమయంలో నా దేహం మీద నాకు ఎటువంటి నియంత్రణ లేదు. అలాంటప్పుడు నన్ను ఎత్తుకుని రావణాసుని తీసుకుని వెళ్ళిపోయాడు. అందులో నా కర్తృత్వం ఏమున్నది? నాకు కూడా అందులో పాత్ర ఏమైనా ఉంటే నువ్వు నన్ను అభిమానించినా కూడా అర్థం అవుతుంది అని చెప్పి వెంటనే అన్నది. నాకు వస్తున్నటువంటి నువ్వు నాకు కలిగించినటువంటి పెను శోకానికి రామచంద్ర ఒకే ఒక ఔషధం, ఒకే ఒక శుద్ధి అగ్నిదేవుడు మాత్రమే. కాబట్టి భర్త ఆజ్ఞ లేకుండా నువ్వు అగ్ని ఎలా దూకేస్తావు? భద్రతకి బతుకుతా అంటున్నావు కదా, భర్త చెప్పాలి కదా దూకమని. నేను భర్తని అడగకుండా ఎలా దూకేస్తావు అని మీకు అనుమానం వస్తుంది రామచంద్ర. కానీ మీరే చెప్పారు నేను ఇప్పుడు మీ భార్య స్థానంలో లేను, నువ్వు స్వతంత్రురాలివి, నువ్వు ఎక్కడికి కావాల్సి అక్కడికి వెళ్ళి అన్నారుగా. కాబట్టి నేను స్వతంత్రంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. నేను భర్త పరతంత్రుడే కాదు. కాబట్టి నేను మిమ్మల్ని అడగవలసినటువంటి పని లేదు. మీ మీ పారతంత్రం నుంచి నాకు విడుదల కలిగజేశారు మీరే. నువ్వు స్వతంత్రాలు నువ్వు ఎక్కడికి కావాల్సి అక్కడికి వెళ్ళొచ్చినటువంటి మాట వాడేశారు. కాబట్టి నేను చేసే కార్యక్రమానికి అడ్డు వచ్చేటువంటి అర్హత మీకు లేదు. నన్ను కాదనడానికి కూడా మీకు అర్హత లేదు. ఎందుకంటే ఆ భార్యాభర్త సంబంధం కాదు అన్నట్టుగా మీరు మాట్లాడేస్తుంది. కేవలము మీ యొక్క పౌరుషాలని, మీ ఇక్ష్వాకుల వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడటం కోసమే నన్ను పిలిపించారు తప్ప నీ మీద నువ్వు భార్యమని నీ మీద ఇష్టంతో కామతంతో నేను చేయలేదు అన్నారు. కాబట్టి వెంటనే లక్ష్మణ కేసు తిరిగింది. లక్ష్మణ నీకైనా కనీసం నా మీద నమ్మకం కానీ భక్తి కానీ ఉంటే మారు మాట్లాడుకుంటూ అక్కడ చిత్తి పెట్టు, చిత్తి ధ్యానం చేయి. లక్ష్మణ స్వామి చూశారు రామచంద్రమూర్తిని. ఆయన చూడగానే ఆయన నిర్వికారుడై తల దించుకొని కళ్ళ నిండా బాష్పములు కారుతూ ఉన్నాయి, కళ్ళనీళ్ళు కారుతూ ఉన్నాయి. నిజంగా సీతమ్మ కోపమే ఉంటే ఆవిడ అగ్నిలో ప్రవేశిస్తానంటే ఆయన బలెమ్మలే సీతమ్మ వదులుచుకున్నాను నేను అనుకుంటాను అనుకోని ఎవరిదైనా.
అలా అనుకోవట్లేదు రామచంద్రుడు. ఏమిటి దౌర్భాగ్యము, విధి యొక్క నాటకం ఏమిటిది, ఇలాంటి పరిస్థితి కలిగజేశారు. నేను ఇప్పుడు మళ్ళీ ఇక్ష్వాకుల యొక్క ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వాడిగా, వారి వంశ పరంపరలో ఉన్నటువంటి వాడిగా మా దేశ ప్రజల్ని పాలించాలంటే వాళ్ళెవరు కూడా నా మీద కానీ నా భార్య మీద కానీ వేలు చూపించడానికి వీల్లేదు. కాబట్టి ఆ ఒక అపవాదం భయపడి నేను ఆ మాటలు అన్నాను సీతమ్మతోటి. ఆవిడ అదేంటి అనంతపురి చేసేస్తుందా ఏమిటి, నేను ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా ఆయన పరమైనటువంటి విచారంలో ఉన్నారు. మొత్తానికి ఆవిడ రామచంద్రమూర్తికి అగ్నిహోత్రానికి రెండింటికి ప్రదక్షిణ చేసి అక్కడ ఉన్నటువంటి బాలులు, వృద్ధులు, వానరులు, దానవులు అందరూ కూడా గడగడలాడిపోతున్నారు. దడదడకు ఉండే కొట్టుకొన తన్నయు భీతిని మేని జాడువాయడు కాలనేన పుటముంచిన పుట్టడి బొమ్మ సతమి ఉడలి కుమారి ఎల్ల జగముల్ కన మండెడు మంటలోన దుచ్చినను మొత్తానికి ఆవిడ మండేటువంటి ఆ మంటలోకి దూకేసింది సీతమ్మ తల్లి. ముల్లోకాలు కూడా కనిపించిపోతున్నాయి. నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి అగ్నిహోత్రంలోకి ఒక ఆహుతిని వేసినట్టుగా, పూర్ణాహుతి జరిగేటువంటి సందర్భంలో జరిగేటువంటి పూర్ణాహుతి ద్రవ్యం వేసినట్టుగా సీతమ్మ తనని తాను సమర్పించేస్తుంది పూర్ణాహుతి ద్రవ్యంగా. యజ్ఞం ఇది అన్నారు కానీ యజ్ఞంలో చివరి పూర్ణాహుతి ఉంటుందిగా. కాబట్టి రావణ సంహారం అనేటువంటి యజ్ఞం జరిగింది. దానికి పూర్ణాహుతి ఇప్పుడు నేను చేస్తాను రామచంద్ర అని చెప్పి ఆవిడ పూర్ణాహుతి ద్రవ్యంలాగా పట్టుబట్టలో తనను తాను అలంకరించుకొని పరిపూర్ణమైనటువంటి మైపోతలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, స్వర్ణాభరణాలతోటి ఒక మూట కట్టినటువంటి పూర్ణాహుతి ద్రవ్యం ఏ రకంగా అగ్నిహోత్రంలో పడుతుందో పడవేస్తారు, ఆ రకంగా ఆవిడ తనంతలు తాను అందులో పడిపోయింది పూర్ణాహుతి రూపంగా. మొత్తానికి వసోద్ధార అనేటువంటి మాట వాడతారు. వసోద్ధార మంత్రం అనేటువంటి చదువుతారు పూర్ణాహుతి చేశారు. ఆ వసోద్ధార మంత్రం గొప్పదనం ఏంటంటే ముందు మంత్రం చదివాక ఆహుతి వేయాలి. పూర్ణాహుతిలో మాత్రం ముందు ఆర్తిని పోసి పడుతూ ఉన్నాక అప్పుడు మంత్రం చదవడం మొదలెడతారు. ఈ ఒక్కదానికి అలా ఉంటుందండి యజ్ఞం. కాబట్టి ఆ వసోద్ధార మంత్రంలో ఉన్నటువంటిగా సీతమ్మ తల్లి తాను అగ్నిలో సమర్పణ చేసుకున్నది. మొత్తానికి రామచంద్రమూర్తి చూస్తున్నారు, కళ్ళు విప్పారి చూస్తున్నారు, ఏం జరుగుతుందో ఆయనకి అర్థం అవటంలా, అసలు ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయనకి అర్థం అవటంలా. మొత్తానికి నిర్నిమిత్తంగా ఉన్నారైన ధర్మం ఆచరించడంలో ఆయన శ్రద్ధ ఎలాంటిది అంటే ఆయన ఏమాత్రము కలదలుచుకోలేదు, సీతమ్మను ఆపదలుచుకోలేదు. ఆ ధర్మమే అక్కడ ముఖ్యం తప్ప మరి ఏది కాదు అనుకున్నారు. తన జీవితాన్ని కూడా తాను వదిలేయడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే సీత వెనక్కి రాకపోతే రామచంద్రమూర్తి ఇంకా కొన్నాళ్ళు రాజ్యం చేసేవాడు అనుకుందాము మనం. అది అయ్యే ప్రసక్తే లేదు. సీతమ్మతో పాటు ఆయన కూడా తన అవతారాన్ని సమర్పించుకుంటే ఆ రోజు సీతమ్మ రాకపోయినట్లేదు. మొత్తానికి కళ్ళ నిండా నీళ్లతోటి రామచంద్రమూర్తి సీతనే కలుసుకుంటూ ఉంటారు. ఆ రకంగా సీతమ్మ తల్లి అలా ఉన్న సమయంలో ఒకసారి మనం ఎక్కడ వచ్చామంటే అద్భుతమైనటువంటి దారుణమైనటువంటి హాహాకారములు ఉన్నాయి రాక్షసుడి పాలనలు కూడా. అప్పుడు తతో హి దుర్మనాః రామః శ్రుత్వైవం వదతాం గిరః దధ్యౌ ముహూర్తం ధర్మాత్మా బాష్పవ్యాకులలోచనః. ఆ తర్వాత ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి ఆయన ఇలా ఒక శిల మీద కూర్చుని ఉన్నారు, ధ్యానంలో ఉన్నారా అన్నట్టుగా ఉన్నారు, బాష్ప పర్యాకుల లోచనుడై ఉన్నారు. మొత్తానికి జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తెలియనటువంటి వారు కాదు స్వామి. అమ్మవారు అగ్ని ప్రవేశం తనంతరం తాను చేసేలాగా కఠినంగా మాట్లాడారు
అది ఆయన ఎందుకు అలా మాట్లాడారు ఆవిడకి అర్థమైంది. ఆయన ఏం కోరుకుంటున్నారో ఆవిడకి అర్థమైంది. మొత్తానికి వానర సమూహానికి మాత్రం ఏమీ అర్థం కావట్లేదు. విభీషణ హనుమత్ జాంబవాదులందరూ కూడా నిశ్చేష్టులు అయిపోతూ ఉన్నారు. నోట మాట రావడం లేదు. ఇంత యుద్ధం చేసి సీతమ్మని తెచ్చుకుని ఆవిడ మనం చేజార్చుకుంటున్నాము అని చెప్పి ఆ అంటున్నారు. ఆవిడ అగ్నిలో దూకే ముందు ఒక మాట కూడా అంది. లోకస్య సాక్షి మాం సర్వత పాతు పావక. నేను పతివ్రతనే అయితే గనక ఆ లోక సాక్షి అనేటువంటి ఆ పావకుడు అగ్నిహోత్రుడు నన్ను ఆ రక్షించుగాక అనేటువంటి మాట అంది. సీతమ్మ తల్లి దూకిన తర్వాత ఆయన పావకుడు అవుతాడు. సీతమ్మ తల్లి స్పర్శ వల్ల ఆయన పవిత్రుడు అవుతాడు. పావక అంటే పవిత్ర. దీనికి పవిత్రం అని పేరు. అంటే దాన్ని ఏది కూడా అపవిత్రం చేయలేదు అగ్ని. కాబట్టి అగ్ని ఎప్పుడు పవిత్రమే. ఎందుకు పవిత్రమైంది అగ్ని అంటే ఆనాడు సీతమ్మ తల్లి ఆవిడ దూకడం వల్ల పవిత్రమే. లేకపోతే అగ్నికి ఆ పేరు ఉండేది కాదు. కాబట్టి సమస్తాన్ని పవిత్రం చేసేటువంటి అగ్ని పవిత్రం ఎలా అయింది, ఎందుకైంది అంటే సీతమ్మ తల్లి యొక్క స్పర్శ. కాబట్టి ఆ ఆయనకి ఇంకొక పేరు ఉండేది, సర్వభక్షక అని పేరు ఉండేది అగ్నిలో. ఇవాళ నుంచి ఆ పేరు తీసేశారు. ఎందుకంటే సీతమ్మని వెళితే లోపలికి ఆవిడని భక్షించలేకపోయాడు. ఆయన వల్ల కాలేదు సీతమ్మ ముట్టుకోవడానికి. సీతమ్మ యొక్క వేడి మీద ఆయన వేడి ఆగలేదు. కాబట్టి అగ్ని పరీక్ష ఎవరికి అగ్ని పరీక్ష అంటే సీతమ్మ కాదు. ఈ అగ్ని పరీక్ష అగ్నిహోత్రుడికి. సీతమ్మ లోపలికి వస్తే నువ్వు కట్టుకుని నిలబడగలవా లేదా ఉంటుంది. అగ్నిహోత్రుడికి అగ్ని పరీక్ష తప్ప సీతమ్మ కోసం వచ్చినటువంటి అగ్ని పరీక్ష కాదయా ఇది. దానికి ఆ రాఘవంశ మూలపురుషుడైనటువంటి ఆదిత్యుడు, నన్ను కన్న తల్లి ఆ పృథివి, ఆ వాయుదేవుడు, చంద్రుడు, పగళ్ళు, రేడు, సంధ్యలు వీళ్ళందరికీ కూడా తెలిసేలాగా ఆ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక అని చెప్పి అనుకున్నది సీతమ్మ తల్లి. మామూలుగా ఏదైనా కొంచెం కష్టం వచ్చినటువంటి వాళ్ళని పుట్టింటికి పంపించి మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు. ఓ రోజు వాళ్ళ ఇంట్లో బట్టలు పెట్టి ఆ రోజు రాత్రి నిద్ర చేస్తే పంపిస్తారు. అలాగా ఇన్ని కష్టాలు పడిన సీతమ్మ తల్లికి ఆవిడ పుట్టిల్లే అగ్నిహోత్రం కూడా ఒక రకంగా. ఎందుకని చిదగ్నికుండ సంభూత, చిదగ్నిలో ఉద్భవించినటువంటి తల్లి ఆవిడ. కాబట్టి చిదగ్నికుండ సంభూత అయినటువంటి ఆవిడ పుట్టిల్లు ఏదయ్యా అంటే అగ్నిహోత్రం. కాబట్టి ఆ అగ్నిహోత్రం దగ్గరికి పుట్టింటిలోకి ఒకసారి వెళ్ళి మళ్ళీ వచ్చేసినట్లుగా ఆ ఎందుకు ఇంకోసారి వెళ్తుంది అగ్నిహోత్రంలో కంటే అగ్ని యొక్క పని ఏమిటి? అగ్నికి ఆహుతులు తీసుకుని దేవతలకు ఇచ్చేటువంటి లక్షణం ఉంటుంది. అగ్ని ముఖావై దేవాహ. ఇప్పుడు రామచంద్రమూర్తి ఎందుకు అవతరించారు? అసలు దేవతలందరూ ప్రార్థిస్తే అవతరించారు. ఇప్పుడు అగ్ని ముఖంగా సీతమ్మ దేవతలకు వెళ్ళి చెప్తోంది. రామచంద్రమూర్తి యుద్ధం చేశారు, మీరు కోరినట్టు రావణాసురుడు వరించేశారే, ఇంకా మేము మళ్ళీ వస్తా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. దేవతలతో మాట్లాడడం కోసం ఆవిడ అగ్నిహోత్రం వెళ్ళింది. ఎందుకంటే దేవతల దగ్గరికి చేరే ఒకే ఒక మార్గం మానవులకి అగ్నిహోత్రం ద్వారా మాత్రమే. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క విజయ వార్త తనంతట తానుగా దేవతలు చెప్పడం కోసం అగ్నిహోత్రం చూపిస్తుంటాడు. అంతకు మరి కారణం కాదండి అన్నారు. సరదాగా చెప్పుకునేటువంటి మాటలు అయినప్పటికీ కూడా మొత్తానికి వివేశ జ్వలనం దీప్తామృతాశనం నిస్సంగేనంతరాత్మనం. ఏమి మొహంలో గాని మనసులో గాని ఏమాత్రము కూడా కదలిక లేకుండా, ఎటువంటి చాంచల్యము లేకుండా సీతమ్మ తల్లి ఆ అగ్నిహోత్రంలో దూకేసింది. ఆ రామచంద్రమూర్తి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి ఈ రకంగా ఆహా అనేటువంటి ఆహాకారాలు వెళ్ళిపోతూ ఉండగా వాటిన్నిటి విని దుఃఖపూరితమైనటువంటి మనసు కలవాడి నీళ్లు నిండిన కళ్ళతోటి కొంతసేపు అర్ఘ్యము ధ్యానంలో ఉన్నారా అన్నట్టుగా ఉండిపోయారు. మాట మంచి లేకుండా ఉండిపోయారు. ఇంతలోకి కలలో వినపడింది, మంగళ ద్వారాలు వినపడుతూ ఉన్నాయి. అందరూ ఒక్కసారి పైకి చూస్తారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి తప్పుడని. తతో వైశ్రవణో రాజా యమస్య పితృభిః సహ సహస్రాక్షః దేవేశః వరుణశ్చ దివేశ్వరః షడర్థనయనః శ్రీమాన్ మహాదేవో షధ్వజః కర్తా సర్వస్య లోకస్య బ్రహ్మా బ్రహ్మవిదాంబరః ఏతే సర్వే సమాగమ్య విమానైః సూర్యసన్నిభైః ఆగమ్య నగరీం లంకామభిజిగ్ముశ్చ రాఘవం.
లంక ఎంత పవిత్రమైనటువంటి ప్రదేశం అయిపోయిందంటే రామచంద్రమూర్తి అక్కడ కాలు పెట్టాక ఇన్నాళ్ళు దానికి దూరంగా ఉన్నారు వీళ్ళందరూ. రామచంద్రమూర్తి కాలు పెట్టాక పవిత్రమైనటువంటి ఆ క్షేత్రంలో మేము కూడా ఒకసారి కాలు పెట్టాలి అనుకున్నారో ఏమో. దేవతలందరూ విమానంలో గబగబ గబగబ దిగిపోతూ ఉన్నారు లంక. లేకపోతే లంకలోకి ఎందుకు వస్తారు రావణాసుడు పెట్టుంటే? రావణాసుడు వెళ్ళిపోయాడు. ధర్మాత్ముడైనటువంటి భీషణుడు రాజయ్యాడు. రామపాద ధూళి సోకి పవిత్రమైపోయింది లంకానగరం. ఆ లంకానగరంలో మేము కూడా ఒకసారి కాలు పెట్టాలి. ఆ పుణ్యం మేము కూడా పొందాలి అనుకున్నారో ఏమో. వైశ్రవణ రాజా, వైశ్రవణుడు అంటే యక్షులకి రాజు అయినటువంటి కుబేరుడు వైశ్రవణుడు అంటే రావణాసుడు యొక్క అన్నగా. పితృభిస్సహ, పితృదేవతలతో కూడి. యమశ్చ, యముడు. దేవేశ సహస్రాక్ష, దేవతలకి రాజు అయినటువంటి ఇంద్రుడు. జలేశ్వర, వరుణదేవుడు. షడర్థ నయన శ్రీమాన్, 6 కళ్ళలో సగం కళ్ళు ఉన్నవాడు ఆయన కూడా వచ్చాడు. ఏమంటే ముక్కంటి వచ్చాడంటే సరిపోతుంది, మాకు అర్థమవుతుంది కదా, 3 కళ్ళు కూడా వచ్చాడు అంటే అలా అన్నమాట. షడర్థ నయన, 6 సగం కళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని కళ్ళు ఉన్నవాడు అంటే ఒక 3 కళ్ళు ఉన్నవాడు. ముక్కంటి సాక్షాత్ శివ పరమాత్మ దిగిపోయాడు. షడర్థ నయన ఎందుకన్నారండి అంటే ఆయన ఉన్న 3 కళ్ళు కాదు, మామూలుగా అయితే 6 కళ్ళు. ఎందుకంటే ఆయన 3 ఆవిడ 3. ఇప్పుడు ఆయన ఒక్కరే వచ్చారు కాబట్టి షడర్థ నయన, 6 కళ్ళలో సగమైనటువంటి 3 కళ్ళు ఆయన వచ్చాడు. అంటే పార్వతి లేకుండా శివుడు వచ్చాడు. పార్వతి ఎందుకు లేదు? సాక్షాత్ ఆ లలితా పరాభట్టానికి పార్వతి అవతారమే సీతమ్మ పుట్టింది, ఆవిడ అక్కడే ఉంది. కాబట్టి శివుడు వచ్చాడు. ఆయనకి 2 కళ్ళు ఉన్నాయి, 3 కళ్ళు ఉన్నాయి, ముక్కండి. ఆ చెప్పడంలో అంత మహర్షి షడర్థ నయన, 3 కళ్ళు ఉన్నటువంటి శ్రీమాన్, శ్రీమంతుడైనటువంటి. ఎందుకు శ్రీమంతుడయ్యాడు? శ్రీరామ రామ రామేతి రమే రామే, నిరంతర రామనామ జపంతో, నిరంతర శివనామంతో రాముడు శ్రీమంతుడు, నిరంతర రామనామంతో శివుడు శ్రీమంతుడు. వాళ్ళకేమీ ఆ తేడా లేదు. మొత్తానికి శ్రీమాన్ అయినటువంటి ఆయనతో పాటు వృషధ్వజ, వృషధ్వజుడు అంటే వృషభము వాహనముగా కలిగినటువంటి మహాదేవ, మహేశ్వరుడు అయినటువంటి వాడు. మహాదేవ ఎక్కడ వచ్చినా కూడా పరమేశ్వరుడు అని అర్థం. దానికి వేరే వేరే అర్థాలు చెప్పడానికి అవకాశం లేదు. మహాదేవ శబ్దం పరమేశ్వరుడు అనేది రూఢి. కాబట్టి ఆ మహాదేవుడు అయినటువంటి, ముక్కంటి అయినటువంటి, శుభధ్వజుడు అయినటువంటి అది శివుడు కూడా వచ్చాడు. లోకశకర్త బ్రహ్మవిదాంబర బ్రహ్మ, బ్రహ్మవేత్తలలో కల్లా గొప్పవాడైనటువంటి, లోకములని సృష్టించేటువంటి బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. ఏతే సర్వే సమాగమ్య, విష్ణువు తప్ప అందరూ వచ్చారనుకోండి. విష్ణు ఎందుకు రాలేదంటే అక్కడికి కూర్చున్నాడు, ఆయన దిగులుగా మొహం పెట్టింది కాబట్టి ఆయనే వస్తారు. కాబట్టి సమస్త దేవతలు కూడా దిగిపోయారు వాళ్ళ వాళ్ళ విమానాల్లో. మొత్తానికి ఎలా ఉన్నాయి విమానాలు? సూర్య సన్నిభై విమానై, ఒక్కొక్కటి ఒక్కొక్క సూర్యుడిలో వెలిగిపోతున్నటువంటి విమానం మీద లంకాలయానికి వాళ్ళందరూ వచ్చారు. రాముల వద్ద వాళ్ళందరూ వచ్చి చేతులు జోడించి నమస్కరించారు. సహస్రాభరణాన్ ప్రకృత్య విపులాన్ భుజాన్ అభ్రువం త్రిదశ శ్రేష్ఠాః రాఘవం ప్రాజ్ఞలిం స్థితం. రామచంద్రమూర్తి వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కారం పెట్టారు. మాట లేదు, మంతి లేదు, ఆయన దుఃఖంలో ఆయన ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. పరమాద్భుతమైనటువంటి ఆభరణంతో కూడినటువంటి సుదీర్ఘమైనటువంటి బాహువులని పైకెత్తి 2 చేతులు జోడించి నమస్కరించి ఉన్నటువంటి రామచంద్రునితో వాళ్ళు పలుకుతూ ఉన్నారు ఆ దేవతలందరూ కూడా. కర్త సర్వస్య లోకస్య శ్రేష్ఠో జ్ఞానవతాం ప్రభు, ఉపేక్షసే కథం సీతాం అతంతీం అభ్యవాహనే, కథం దేవగణ శ్రేష్టం ఆత్మానం నవబుధ్యసే. రామచంద్ర, ఏమిటి ఇంత ఆశ్చర్యంగా ఉంది మాకు? ఏమిటి నువ్వు చేస్తున్నటువంటి పని? ఏమైనా బాగుందా? కర్త సర్వస్య లోకస్య, సమస్త లోకములని సృష్టి చేసేటువంటి వాడు.
మరి బ్రహ్మగారు కదండి సృష్టి చేయాలి అంటే సృష్టి చేసేటువంటి కార్యక్రమం భగవత్ సృష్టి రెండు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అద్వారక సృష్టి, రెండు ద్వారక సృష్టి. అద్వారక సృష్టి అంటే అతను డైరెక్ట్ గా తనే సృష్టి చేసేస్తాడు. ఎవరు? బ్రహ్మ. విష్ణువు సృష్టికర్తే, కానీ ద్వారక సృష్టికర్త. ఇంకొకటి ద్వారా సృష్టి చేస్తాడు. ఆయన సృష్టి చేయడు. చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎవరినో పిలిచి నువ్వు ఈ పని చేసి పెట్టరా అని చెప్తారు, వాడు చేస్తాడు. అలా చేసేది విష్ణువు ద్వారా సృష్టి జరుగుతుంది, బ్రహ్మగారు సృష్టిని చేస్తారు. కాబట్టి బ్రహ్మగారు అద్వారక సృష్టి, విష్ణువు చేసేది ద్వారకమైనటువంటి సృష్టి. వేరే వ్యక్తుల ద్వారా చేసేటువంటి సృష్టి విష్ణువు చేస్తారు. ఇద్దరు సృష్టికర్తలే పరోక్షంగా చూస్తే. ప్రత్యక్షంగా బ్రహ్మగారు, పరోక్షంగా బ్రహ్మగారి చేత ఆ పని చేయించినటువంటి విష్ణుమూర్తి. కాబట్టి వాడు చెప్తూ ఉన్నారు, కర్త సర్వస్య లోకస్య, సమస్త లోకాలకి కర్తమైనటువంటి వాడివి నీవే ఓ రామచంద్ర. అటువంటి నువ్వు జ్ఞానవతాం ప్రభు, సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళలో శ్రేష్ఠుడు అయినటువంటి వాడు. అది ప్రభు. ప్రభు అంటే సమర్థుడవు, సర్వసమర్థుడవు, జ్ఞానవంతుడవు, సృష్టికర్తవు. అటువంటి నువ్వు హవ్యవాహనే పతంతీం సీతాం, అయ్యో నువ్వు అగ్నిలోకి దూకేస్తుంది ఆవిడ, అగ్నిలోకి ప్రవేశించేస్తుంది. కథం ఉపేక్షసే, ఏమి పట్టనట్టు, ఆవిడెవరో తెలియనట్టు ఏమిటలా ఉపేక్ష చేస్తూ ఉండిపోయావు? పరుగు పరుగును వెళ్ళి ఆవిడని అగ్నిహోత్రం నుంచి దూకకుండా నువ్వు చెయ్యి అడ్డం పెట్టద్దా? ఆవిడ చెయ్యి పట్టుకుని మరి బయటికి లాగద్దా అగ్నిహోత్రం నుంచి? ఏమిటలా కూర్చునిపోయావయ్యా నువ్వు? మాటామంతి లేకుండా సర్వలోక సమస్త లోకాలకి కర్త అయినటువంటి వాడివి, జ్ఞానవంతుడివి, పైగా సమర్థుడివి. నువ్వు ఉపేక్షసే కథం సీతాం పతంతీం హవ్యవాహనే. అసలు కథం ఎట్లు, ఏ రకంగా, ఎందువలన నువ్వు దేవగణ శ్రేష్టం ఆత్మానం అవబుద్ధసే, సమస్త దేవతలలో కల్లా శ్రేష్ఠుడను నేను అనేటువంటి విషయాన్ని ఎలా మర్చిపోతున్నావు? ఎందుకు నిన్ను నువ్వు మర్చిపోతూ ఉన్నావు? నువ్వే పరమమైనటువంటి వాడవు అనేటువంటి విషయాన్ని ఎలా మర్చిపోతూ ఉన్నావు? నువ్వు సమస్తము కూడా నీ అధీనంలోనే ఉన్నది కదా, అది నువ్వు ఎలా మర్చిపోతూ ఉన్నావు? సమస్త దేవతలకి నేను అధిపతి, నేను ఎందుకు మర్చిపోతూ ఉన్నావు అని వాళ్ళందరూ అడిగేశారు. శివానందమూర్తి గారు ఒక అందమైనటువంటి మాట చెప్తారు. రామచంద్రమూర్తి ధర్మం కోసం ఎన్నో త్యాగం చేశారు. ధర్మం చేయాలంటే కొన్ని త్యాగాలు చేయాలి. ఏ త్యాగము చేయకుండా కేవలం భోగలాలసలు ఉన్నవాడు ధర్మాలు చేయలేదు. కాబట్టి కొంత త్యాగం అవసరం ధర్మం చేయాలి అంటే. త్యాగేనైకే అమృతత్వ మానసు, అమృతత్వం రావాలంటే త్యాగం చేయాలి. త్యాగం చేయకుండా ధర్మం అవ్వదు. రామచంద్రమూర్తి అన్నిటికన్నా చేసిన పెద్ద త్యాగం ఏమిటో తెలుసయ్యా అన్నారు ఆయన. ఏమిటట? నేను విష్ణువులు అనేటువంటి విషయాన్ని మర్చిపోవడమే ఆయన చేసినటువంటి త్యాగం. అంతకన్నా పెద్ద త్యాగం ఏముంటుందయ్యా? మనని మనం మానవులుగా మర్చిపోవడం అనేది కుదిరేటువంటి వ్యవహారం కాదు కదా. అలాగే రామచంద్రమూర్తి తనను తాను విష్ణువు అనేటువంటి విషయాన్ని మర్చిపోవడమే అన్నిటికన్నా పెద్ద త్యాగం. వాళ్ళు అడుగుతున్నారు, నేను దేవతలందరికీ కూడా ప్రభువు అనేటువంటి విషయాన్ని మీరు ఎలా మర్చిపోతున్నారు రామచంద్ర? కాబట్టి సీతమ్మ అలాగా అగ్నిహోత్రంలో పడుతుంటే ఏ కారణం చేత మీరు ఉపేక్ష చేస్తూ ఉన్నారు? ఏ కారణం చేత మీరు కదలకుండా ఆవిడ ఇలా దుఃఖేస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉన్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. మృతధామా వసుపూర్వం వసూనాంచ ప్రజాపతి త్రయాణామపి లోకానాం కర్తా స్వయం ప్రభు. నువ్వెవరో మేము చెప్పమా? నువ్వెవరో తెలుసా? నీకు అసలు మర్చిపోయావు. నువ్వు మేము చెప్తాం. ఎవరట నువ్వు? ఋతధామా వసు, పూర్వం పూర్వకల్పాల్లో వసూనాంచ ఋతధామా వసు. ఋతధామ అనేటువంటి పేరు కలిగినటువంటి అష్టవసువులలో ఒక వసువువి నువ్వు అష్టవసువుల్లో ఒకడివి. త్రయాణామపి లోకానాం ఆదికర్త స్వయం ప్రభు. 3 లోకాలకి కూడా ఆదికర్త, మొదటి కర్త అయినటువంటి వాడిని. మొట్టమొదటి అసలు సృష్టి తయారైంది నీ వల్లే. ఆ తర్వాత బ్రహ్మగారు మళ్ళీ మళ్ళీ పునఃసృష్టి చేస్తూ ఉంటే ఉండవచ్చు. మొదటి సృష్టి నీ నుంచి నువ్వు సృష్టించుకున్నది మాత్రం అటువంటి వాడు నువ్వు, అటువంటి ప్రభువు, సర్వసమర్థుడు నువ్వు.
అటువంటి ప్రజాపతి నువ్వు. కాబట్టి పూర్వకల్పంలో వసువుల్లో రుధుదాముడు అనేటువంటి పేరు గల వసువు నువ్వు. ముల్లోకాన్ని సృష్టించినటువంటి ప్రథమ సృష్టికర్తవి నువ్వు. రుద్రాణమష్టమో రుద్రః సాధ్యానామపి పంచమః అశ్వినౌ చాపి కర్ణౌ తే సూర్య చంద్రామసౌ దృశౌ. నీ శరీరం ఏదో మామూలు శరీరం అనుకుంటున్నావా రామచంద్ర నువ్వు? నీ శరీరం ఎటువంటిది అంటే రుద్రాణం అష్టమో రుద్రః, అష్టరుద్రులలో నువ్వు 8వ రుద్రుడివి. మామూలుగా ఏకాదశ రుద్రుడు అని పేరు, అలా కాకుండా అష్టరుద్రుడు అని కూడా ఒక చిట్టా మనకి ఒకటి ఉన్నది. అష్ట వసువులు సరే, అష్టవసువులు ఎలాగో ఉన్నారు, రుద్రులు కూడా అష్టరుద్రుడు అనేటువంటిది ఉన్నారు. భవశర్వస్తథేశానో రుద్ర పశుపతిస్తథా ఉగ్రో భీమో మహాదేవ ఇత్యష్టౌ మూర్తయ స్మృతాః. మొత్తానికి ఇందులో 8 రూపాలు చెప్తూ ఉన్నారు రుద్రుడికి. ఒకటి భవః, శర్వః, ఈశానః, రుద్రః, పశుపతిః, ఉగ్రః, భీమః, మహాదేవః. మహాదేవ శబ్దం మళ్ళీ శివపరంగానే చెప్పబడింది, రుద్రపరంగానే చెప్పబడింది. కాబట్టి అటువంటి రుద్రుల యొక్క చిట్టాలో 8వ రుద్రుడివి విష్ణువు అట. మహాదేవ శబ్దం విష్ణువుకి పర్యాయ పదం. అష్టరుద్రులలో 8వ రుద్రుడైనటువంటి మహాదేవ శబ్ద వాచ్యుడు ఎవరైతే ఉన్నారో అతడే విష్ణుమూర్తి. అంటే విష్ణుమూర్తికి రుద్రుడికి అభేదం చెబుతూ ఉన్నది ఈ మాట. కాబట్టి అష్టరుద్రులలో 8వ రుద్రుడు నువ్వేనయ్యా బాబు. కాబట్టి రుద్రాణమష్టమో రుద్రః సాధ్యానామపి పంచమః. సాధ్యులలో నువ్వు 5వ సాధ్యుడివి. సాధ్యులు ఉన్నారు. సాధ్యులు అనేటువంటి అదొక దేవగణం. ఆ దేవగణములో నువ్వు, ఆ సాధ్యులలో నువ్వు 5వ సాధ్యువు అయినటువంటి వాడవు. కాబట్టి ఆ ఇది నీ యొక్క పరిపూర్ణమైనటువంటి లక్షణమయ్యా అని చెప్పి వాడు చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తుడు. రుద్రాణమష్టమో రుద్రః సాధ్యానామపి పంచమః అశ్వినౌ చాపి కర్ణౌ తే సూర్యచంద్రామసౌ దృశౌ. రుద్రుల్లో 8వ రుద్రుడివి, సాధ్యుల్లో 5వ సాధ్యుడివి. అశ్విని దేవతలే నీ 2 చెవులు. అశ్విని దేవతల యొక్క ఆవేశించి ఉంటారు నీ 2 చెవుల్లోనూ. సూర్యచంద్రులే నీ యొక్క నేత్రములు. సూర్యచంద్రములు నేత్రములుగా కలిగి, అశ్విని దేవతలు కర్ణములుగా కలిగి, రుద్రుల్లో 8వ వాడవై, సాధ్యుల్లో 5వ వాడవైనటువంటి ఆ విష్ణుమూర్తివి నువ్వే అయి ఉన్నావు సుమా అని చెప్పి. సాధ్యులు ఎంతమంది అన్నారు? సాధ్యులు 12 మంది ఉంటారు సాధ్యులు. వాళ్ళలో 5వ సాధ్యుడు విష్ణువు అనేటువంటి పేరు కలిగింది. కాబట్టి విష్ణువు యొక్క అవతారమే సాధ్యులందరూ కూడా. విష్ణువు యొక్క అవతారమే రుద్రుడు కూడా. రుద్రుడి యొక్క అవతారమే విష్ణువు కూడా అనేది మనకి చెప్తూ, రుద్రుల్లో నువ్వు 8వ రుద్రుడు అని చెప్పారు. సాధ్యులట. సాధ్యుల్లో 5వ మూర్తి అంటే అతని పేరు వీర్యవంతుడు అనేటువంటి పేరు గల సాధ్యుడు. సో 5వ పేరు కలిగినటువంటి వీర్యవంతుడు అనేటువంటి సాధ్యుడు ఎవరు? సాక్షాత్ విష్ణుమూర్తి. మనోనుమందా ప్రాణశ్చ శ్వేతయానశ్చ వీర్యవాన్ చిత్త జయోనయశ్చైవ హంసో నారాయణస్తథా ప్రభవోధ విధిశ్చైవ సాధ్యాః ద్వాదశ జజ్జిరే అంటుంది వాయుపురాణం. మొత్తానికి 12 రకాల సాధ్యులు వాళ్ళ పేర్లు చెప్పారు. అందులో 5వ వాడు అయినటువంటి వీర్యవంతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి సాధ్యుడు సాక్షాత్ విష్ణుమూర్తియే అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ రుద్రుల్లో 8వ వాడివి, సాధ్యుల్లో 5వ వాడివి. అటువంటి వాడిని నిన్ను నువ్వు ఎలా మర్చిపోతున్నావయ్యా? అంతే చాదౌ చ లోకానాం దృశ్యసే చ పరంతప ఉపేక్షసే చ వైదేహి మానుష ప్రాకృతో యథా. నువ్వు అంతే చ ఆదౌ చ, లోకాలకి ముందు వాటి తర్వాత కూడా, లోకానాం అంతే చ, లోకానాం ఆదౌ చ, లోకముల యొక్క అంతమందు, లోకముల యొక్క ప్రారంభమందు కూడా నువ్వు ఉండేటువంటి వాడవు. అంటే లోకాలు నాశనం అయిపోతాయి, నువ్వు నాశనం అవ్వవు. లోకాలు పుడుతూ ఉంటాయి, నీకు పుట్టుక లేదు. అంటే నువ్వు అవ్యయుడవు. పుట్టేవి గిట్టేవి లోకాలు, కానీ నీకు అటువంటి లక్షణమే లేదు.
పుట్టడం గిట్టడం అనేది లేదు. అంటే లోకాలకు ముందు నువ్వు ఉంటావు, లోకాలు పోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. నీకు వాటితో ఏమి సంబంధం లేదు. కాబట్టి లోకానాం అంతే చ ఆదౌ చ దృశ్యసే త్వం పరంతప. నువ్వు అలాగే ఉంటావు. అటువంటి నువ్వు వీక్షసే చ వైదేహి మానుష ప్రాకృతో యథా. మామూలు మానవుడైనటువంటి ఒక ఏమీ జ్ఞానం లేనటువంటి ఏమీ కూడా తెలివితేటలు లేనటువంటి మామూలు మానవుడిలాగా, అంటే అజ్ఞాని అయినటువంటి మానవుడిలాగా నువ్వు ఎందుకు ఈ రకంగా సీతమ్మని ఉపేక్ష చేస్తూ ఉన్నావు? ఎందుకు ఆవిడ నువ్వు కాపాడుకోవడం లేదు? ఇత్యుక్త లోకపాలైతై. మొత్తానికి వాళ్ళు ఏం చెప్పారు? జగత్తులన్నీ సమసిపోయినా కూడా లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నువ్వు ఉంటావు. ఎక్కడ? అలోకంబగు పెంచి కటి కవ్వలనెవ్వడు ఏకాకృతి వెలుగు. అటువంటి వాడవయ్యాను. కాబట్టి ఈ లోకాలు ఉన్నా లేకపోయినా కూడా నువ్వు ఉంటావు. వాటితోటి నీకేమీ సంబంధం లేదు. కాబట్టి సామాన్య మానవులా నువ్వు ఇలాగా ఆవిడ్ని ఉపేక్షించడం తగదు సుమా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈ రకంగా ఇత్యుక్త లోకపాలైహితై, ఆ లోకపాలులు అందరూ కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే స్వామి లోకస్య రాఘవ, లోకస్య స్వామి, సమస్త లోకాలకి స్వామి అయినటువంటి ప్రభు అయినటువంటి రాఘవ రామచంద్రమూర్తి. అదేమిటండి ఆయన మానవుడిగా ఉండాలి కదా అంటే ఉండక్కర్లేదు. ఇంకా కారణం రావణాసురుడు మరణం అయిపోయింది. ఇప్పుడు నేను పరమాత్ముని, నేను విష్ణువు అని చెప్పుకొని అడిగేవాళ్ళు అడ్డేవాళ్ళు. ఎన్నాళ్ళు అంటే కష్టపడి దాక్కుని నేను మానవుడిని అనుకునే అంటే కానీ వీలేని పరిస్థితి. ఎందుకంటే దేవుడు అని విష్ణువు అని తెలిసిపోయినట్లయితే వాడు చావరు. కాబట్టి వాళ్ళు చెప్పేశారు, నువ్వు మామూలు వాడి కాదయా, నువ్వు విష్ణుమూర్తివి అని చెప్పేశారు వాడు. ఈ అలా చెప్పిన తర్వాత లోకస్వామి అయినటువంటి సమస్త లోకములకి ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి అబ్రవీత్ త్రిదశ శ్రేష్ఠాన్. త్రిదశలు అంటే దేవతలు, త్రిదశలు అంటే దశ అంటే 10, త్రిదశలు అంటే 30 ఏళ్ల వయసు కన్నా పెరగదు వాళ్ళకి. ఎప్పుడు చూసినా 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. అందుకని వాళ్ళ పేరు త్రిదశలు కాదట. దశ అంటే జీవితంలో ఒక దశ, ఒక స్థితి. బాల్య యౌవన కౌమారం, బాల్య కౌమార యౌవనం, ఇలాగే ఆ 3 దశలు దాటి తర్వాత వార్ధక్యం అనే దశ లేదు వాళ్ళకి. కాబట్టి త్రిదశలు అంటే దేవతలు అని అర్థం. 30 ఏళ్ల వాళ్ళైనా కావచ్చు, 3 దశల కన్నా దాటి 4వ దశ లేని వాళ్ళైనా కావచ్చు. కాబట్టి త్రిదశ శ్రేష్ఠాన్, ఆ దేవతా శ్రేష్ఠులతోటి రామచంద్రమూర్తి ధర్మభృతాంబర అబ్రవీత్. ధర్మభృతాంబర, ధర్మమును నిలబెట్టే వారిలో, ధర్మమును ధరించిన వారిలో, ధర్మమును పోషించే వారిలో శ్రేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తి వాళ్ళతో ఈ రకంగా చెప్తూ ఉన్నారు. చాలా అమాయకంగా మొహం పెట్టారు, మామూలు మొహం కాదు. ఇంకా ఎప్పుడు అంత అమాయకుడు నోట్లో వేలు పెడితే కూడా కొరికడం తెలియదు అన్నట్లుగా మొహం పెట్టేసి వాళ్ళతో చెప్పేస్తున్నారు ఆయన. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. పరమాద్భుతం అనేటువంటి మాట చెప్తున్నారు ఆయన. నన్ను నేను ఏమనుకుంటున్నానంటే దశరథాత్మజుడైనటువంటి ఒక మానవుడిని అనుకుంటున్నాను. దశరథ మహారాజు అనేటువంటి ఒక మానవుడికి పుట్టిన ఒకనొక మానవుడిని నేను అదే మాత్రమే అనుకుంటున్నాను. సోహం, అటువంటి నేను, యస్యా, ఎవరి వాడను, యతశ్చ, ఎక్కడి నుంచి వచ్చాను, భగవంతదబ్రవీతు మే. బాబు నాకు అసలు చెప్పండి అయ్యా మీరు. నేనేమో ఎవరో నాకు తెలియటంలా, నేను మానవుడిని అనుకుంటున్నాను. ఎందుకంటే అలవాటు అయిపోయింది ఇన్నాళ్ళుగా. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మానవుడిని అనుకుంటున్నారు. ఇప్పుడు నేను దశరథుడి కుమారుడైనటువంటి రాముడిని మానవుడిని అనుకుంటున్నాను. అలా కాకపోతే నేను ఎవరినో చెప్పండి, ఎవరి వాడినో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చానో చెప్పండి, ఎందుకు వచ్చానో చెప్పండి, నాకేం తెలియటంలా. నేను మామూలు మనిషినే, అందులో నాకేం సందేహం లేదు. నాకు అసలు నేను మనిషినే అనుకుంటున్నా అని చెప్పి రామచంద్రమూర్తి వాళ్ళతో అన్నారు. వాళ్ళందరూ చిన్న చిరునవ్వుతో వింటున్నారు. పరాకాష్ఠకి చేరుతోంది స్వామివారి నటన. ఎప్పుడు నటన అవసరం లేదు.
ఇప్పుడు ఇక నటన అవసరం లేదు. నేనే విష్ణువు అని చెప్పేసుకుని హాయిగా ఆయన సీతమ్మ, లక్ష్మి నేను విష్ణువు అని చెప్పేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన అలవాటైపోయింది నేను మనిషిని అనుకోవడం. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యస్య యతశ్చాహం భవాన్ తదబ్రవీతు మే. నేనెవడి వాడిని, ఎక్కడి వాడిని, ఎక్కడి నుంచి వచ్చాను అని చెప్పి మీరు దయచేసి నాకు సమాధానం చెప్పాలి అని చెప్పి. ఆ మాట వినగానే మనకి ఏమైనా అర్థమైపోవాలి, స్వామి నిజం చెప్పడం లేదు అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకని? మనుష్యుడు ఎవరైనా సరే నువ్వు ఎవరయ్యా అంటే నేను మనుష్యుణ్ణి అంటాడు. ఈయనేమంటున్నారు, అహం ఆత్మానం మానుషం మన్యే. నేను అహం మానుష అంటే అయిపోయింది, గొడవ లేదు. అహం ఆత్మానం మానుషం మన్యే. నేను మానవుడిని అనుకుంటున్నానయ్యా. మానవుడు ఎవ్వడు అన్నమాట. నేను మానవుడినే అంటాడు తప్ప నేను మానవుడు అనుకుంటున్నా. అందులో సందేహం ఎందుకు వస్తుంది వాడికి? ఇంకా అనుకోవడం, అనుమానం, వేరే వాళ్ళు తప్పు తీర్చడం అదే రాదే. అహం ఆత్మానం మానుషం మన్యే. నన్ను నేను మనుష్యుని అనుకుంటున్నాను అంటే నేను మనుష్యుని కాదు, కానీ మనుష్యుని అనుకుంటున్నాను అంతే. అంటే ఆ పాత్రలో లీనమైపోతున్నారు స్వామి నటించడంలో. మొత్తానికి ఆత్మానం మానుషం మన్యే. మామూలుగా నటుడు ఉన్నాడు అనుకోండి, వేదిక మీద జరుగుతూ ఉంటుంది నాటకం. వచ్చి ఎవడో ఒక కురుక్షేత్ర నాటకం ఏదో జరుగుతుంది. నువ్వెవరయ్యా అని అడిగాడు అనుకో, అందులో ఒక పాత్ర వచ్చి నేను దుర్యోధనుడను అంటాడు వాడు. అంతేగాని నేను వెంకట్రావుని అనడు. ఆ పాత్రలో ఉన్నంతసేపు ఆ పాత్ర పేరే చెప్పాలి నువ్వు. నాటకం అయిపోయాక సరే వేరే అప్పుడు వెంకట్రావు అండి దుర్యోధనుడి పాత్ర వేసాను అంతే అనొచ్చు. కానీ వేదిక మీద ఉన్నంతసేపు నువ్వు నీ పేరు దుర్యోధనుడే. నాటకం ఇంకా పూర్తవ్వలేదు స్వామికి. నువ్వెవరు అంటే నేను మానవుడిని అనుకుంటున్నాను. నేను మానవుడిని అనుకుంటున్నాను. అంటే నువ్వు ఇంకా రక్తి కట్టిస్తూ ఉన్నావు చక్కగా. కాబట్టి నేను మానవుడు అనుకుంటున్నాను అన్నారు కానీ నేను విష్ణువుని కాను అనేటువంటి మాట లేదు. వాళ్ళందరూ ఏమన్నారు, నువ్వు విష్ణువయ్యా, నువ్వు రుద్రుల్లో ఎన్నో వాడివి, సాధ్యంలో 5వ వాడివి, అశ్విని దేవతలు ఏమో చెవులు, ఇదంతా గొప్ప, నువ్వు మర్చిపోయావు, నువ్వు విష్ణువు అంటే ఆయన ఏమన్నారు వెంటనే, నేను విష్ణువుని కాను అనాలా? ఆ మాట అనలేదు. నేను మనుష్యుడిని అనుకుంటున్నాను అంటారు తప్ప నేను విష్ణువుని కాదు అనే మాట రాదు. ఎందుకంటే విష్ణువు కాబట్టి. అహం ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. ఆత్మానం రామం మన్యే. ఆత్మానం రామం మన్యే అంటే నేను ఎప్పుడు ఆనంద స్వరూపుడిని నేను అనుకుంటున్నాను. రామ అనేటువంటి శబ్దానికి పేరు కాదు అది. రమయతాం రామో రమయతాం వరహ. కాబట్టి నా దీనంగా మీకు కనపడుతున్నానేమో కానీ నేను ఎప్పుడు ఆనంద స్వరూపుడినేనయ్యా అని చెప్తున్నారు ఆయన. అసలు సంగతి అది. ఆత్మానం మానుషం మన్యే. ఆత్మానం మానుషం మన్యే రామం. అహం ఆత్మానం రామం మన్యే. అహం ఆత్మానం దశరథాత్మజం మన్యే. అహం ఆత్మానం మానుషం మన్యే. మూడిటికి అది. అహం ఆత్మానం రామం మన్యే అంటే దీనంగా మీకు కనపడుతున్నారు కానీ పైకి నేను ఆనంద స్వరూపుడును. ఇప్పుడు మీరు కనపడుతున్నదంతా నటన మాత్రమే. రామం ఆత్మానం మానుషం మన్యే. రాముడుగా వచ్చినటువంటి నన్ను నేను మనుషుణ్ణి అనుకుంటున్నాను. ఆత్మానం దశరథాత్మజం మన్యే. నా పుట్టుకలో మా తండ్రి గారికి పాత్ర ఏం లేదు. ఆయన నిర్వాహకం ఏముందట రామచంద్రమూర్తి పుట్టడానికి. అయినప్పటికీ నేను దశరథుడి కుమారుని అనుకుంటున్నాను అని అనుకోవాలి అంతే. మరి నిజంగా మరి నేను దశరథాత్మజుని కరాఖండిగా ఎలా చెప్పడం కుదురుతుంది? దశరథుడి పాత్ర ఏం లేదుగా. ఆత్మానం దశరథాత్మజం మన్యే. కాబట్టి నేను కేవలం పాయస భక్షణంలో పుట్టాను కాబట్టి నేను దశరథాత్మజుడిని అనుకుంటున్నాను అంతే. సీతమ్మని ఏదో ఉపేక్షిస్తున్నాను కాబట్టి వీడు అసలు మనిషేనా అని అనిపిస్తుంది ఎవరికైనా. వెంటనే అహం ఆత్మానం మానుషం మన్యే. అమానుషమైనటువంటి కర్కశుడైనటువంటి వాడని మీరు అనుకోకండి. నేను మనుషుణ్ణే, నేను మానవుణ్ణే. మీకు అందరికీ ఇలాగా దయా కృపా కరుణ ఉన్నాయి, నాకు కూడా అలాంటి ఉంటాయి. కాబట్టి ఆత్మానం మానుషం మన్యే. మానుష అనేటువంటి శబ్దానికి కీర్తి అనేటువంటి అర్థం ఉంది, యశస్సు అనేటువంటి అర్థం ఉంది. ఆత్మానం మానుషం మన్యే.
ఆత్మానం యశః ఇతి మన్యే తస్య నామ మహద్యశః అంటుంది వేదం. ఆయనకి యశస్సు అనేటువంటి పేరు ఉంది. యశస్సు అంటే ఆయనే. ఆయనకి యశస్సు ఉండడం కాదు. యశస్సు అంటేనే విష్ణువు. కాబట్టి నన్ను నేను యశస్సుని అనుకుంటున్నాను. అంటే ఆది మధ్యాంతరహితుడైనటువంటి స్వామికి మొదటిసారి కొన్ని సందేహాలు వస్తూ ఉన్నాయి. అజాయమానుడైనటువంటి రామచంద్రమూర్తికి పుట్టుక లేనటువంటి వాడు పుడితే ఇలాంటి అనుమానాలు వస్తాయి. సర్వాంతర్యామి అయినటువంటి ఆయనకి అనుమానం వస్తుంది, నేను ఎక్కడి నుంచి వచ్చానయ్యా ఇప్పుడు అని. కాబట్టి అందరి వాడని కదా నేను ఎవరి వాడిని అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారు. అందరి వాడైనటువంటి ఆయనకు ఒక సందేహం వచ్చింది, నేను ఎవరి వాడిని అసలు అని. విచిత్రమైనటువంటి పరిస్థితి. విశ్వామిత్ర మహర్షి రామచంద్రుని నిద్ర లేపినప్పుడు కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని నిద్ర లేపారు. ఆ మాట ఎందుకు అనవలసి వచ్చిందిట? ఆయన ఏ అవతారంలో ఉంటే ఆ అవతారంలో లీనమైపోతారు, నటిస్తారు. ఇప్పుడు నిద్రపోతూ ఉన్నారు, గబుక్కు నిద్ర లేపితే నేను ఏ నరసింహండో లేకపోతే వామనుండో అనుకుంటే గొప్పలు అడ్డుకుపోతాయి అక్కడ. విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వచ్చి ఇలా చీల్చి చెండాడారంటే, కాబట్టి అది గుర్తు చేయాలి. కౌసల్య సుప్రజా రామ, ముందు ఆయన అవతారం ఏమిటో ఆయన గుర్తు చేయాలి. మర్చిపోతారు ఆయన, మర్చిపోయారు ఇప్పుడు కూడాను. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నేను దశరథాత్మజుడైన రాముణ్ణి అనేటువంటిదే మనసులో స్థిరంగా ఉండిపోయింది. ఇప్పుడు లోకపాలు అందరూ ఆయన తత్వం చెప్పారు, కానీ అసలు ఆయన తత్వం ఎవరు చెప్పాలి? బ్రహ్మగారు చెప్పాలి. ఆయన కుమారుడైనటువంటి బ్రహ్మగారి చెప్తారు కలిపి. కాబట్టి నిశ్చయం లేదు. కాబట్టి లోకపాలు అందరూ వచ్చి నువ్వు ఇది నువ్వు అది నువ్వు ఇంతటివాడి నువ్వు అంతటివాడి చెప్పారు, కానీ అంటే ఏమిటి? భగవంతుడి యొక్క తత్వాన్ని భగవద్భక్తులైనటువంటి వాళ్ళే చెప్పాలి. ఉదాహరణకి కృష్ణుడు అక్కడే నిల్చున్నాడు, విష్ణు సహస్రనామం ఆయన చెప్పేసుకోవచ్చు, చెప్పలా. భీష్ముడు వారు చెప్తారే విష్ణు సహస్రనామం ఆయన విన్నాడు. తన గురించి తాను చెప్పుకుంటే బాగుంటుందా? గొప్ప చెప్పుకున్నట్టు ఉండదు. ఇప్పుడు అడుగుతున్నాడు ఆయన, నేను ఎవరిని, మీరు ఏమనుకుంటున్నారు నాకు చెప్పండి. ఇది లోకాలన్నిటికీ తెలియాలి, నేను ఎవరు, అది మీ ద్వారా తెలియాలి, అప్పుడు అందం. నా అంతటి నేను చెప్పుకుంటే గొప్పే ఉంది. పక్కన నిలబడి తాను ఊపుతూ తల ఊపుతూ నవ్వుతూ విన్నాడు విష్ణు సహస్రనామం మొత్తం విష్ణు విశ్వాచార్యులు వారు చెప్తుంటే. తనకి తెలియక కాదు, తను చెప్పలేక చెప్తే అందంగా ఉండదు, ఎవరి గురించి వాడు చెప్పుకుంటే బాగుండదు, ఆత్మశ్లేహలో ఉంటుంది. కాబట్టి నేను ఎవరిని అనేటువంటి ప్రశ్న అడిగారు ఆయన. వినాలి, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో వినాలి, అది మనందరికీ ఉపయోగపడాలి ఆ చెప్పింది. అది అసలు రహస్యం. మొత్తానికి బ్రహ్మగారు చెబితే అది వేదం, అంతేగా. బ్రహ్మగారి నోటి నుంచి ఏది వస్తే అదే వేదం. కాబట్టి నేను ఎవరిని అంటే, వేదము నా గురించి ఏం చెప్పిందో అది చెప్పండి. విష్ణుమూర్తి గురించి వేదం ఏం చెప్పిందో అది చెప్పాలంటే బ్రహ్మగారే చెప్పాలి. ఈ లోకపాలు మీరందరూ ఏదో చెప్పారు, కానీ ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యహ అహం, నేను ఎవడను, యస్య ఎవడి వాడను, యతశ్చ ఎక్కడి నుంచి వచ్చిన వాడను, భగవాన్ తదబ్రవీతుమే, ఓ స్వామి బ్రహ్మ, ఓ భగవంతుడా నువ్వు నాకు చెప్పు అంటే. అంతలా అడిగితే బ్రహ్మగారు చెప్పకుండా ఎలా ఉంటారు? రామచంద్ర అసలు నువ్వు ఎవరంటే అని చెప్పి స్తోత్రం చేస్తారు. బ్రహ్మకృత రామ స్తోత్రము రామాయణంలో ఇది మనకి రాబోతూ ఉన్నది. మామూలుగా రామచంద్రమూర్తి ఎవరు అంటే ఎవరైనా ఏం చెప్తారు? అనగనగా దశరథ మహారాజు అండి, ఆయనకి 3 భార్యలండి, ఈయన పెద్ద కుమారుడు అండి, అదే కదా ఎవరు చెప్పినా అదే కదా, రాముడిని అడిగినా అదే కదా. కాబట్టి ఎవరిని అడిగినా దశరథాత్ముడు అనే మాట చెప్తారు, కానీ రామచంద్రమూర్తి ఆ మాటకి అందరూ అది చిన్నారు కదా, ఆ మాట కట్టుకుపోయి ఉన్నారు ఆయన కూడా. మీరు అందరూ అదే చెప్తున్నారు కదా, నేను దశరథాత్మజుడని రాముడని. కాబట్టి ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నేను కూడా అలాగే అనుకుంటాను. పోనీ నేను దశరథాత్మజుడిని, నేను రాముణ్ణి, కానీ నా దివ్యతత్వం అది కాదు. ఆ దివ్యతత్వం ఎలా ఉంటుందో ఓ బ్రహ్మదేవ నువ్వు చెప్పాలి.
కాబట్టి ఎస్ యోహం, నేను ఎవడిని చెప్పు, ఎక్కడి నుంచి వచ్చాను చెప్పు, నేను ఎవరి వాడినో చెప్పు అంటే ఆ నా దివ్యత్వాన్ని, నా అనంతమైనటువంటి నామ సౌందర్యాన్ని పరిమితులు ఏమీ పెట్టుకోకుండా తర్వాత అవతారాల్లో నేను ఇంకా ఏమేం చేయబోతున్నాను ఇవన్నీ కూడా నువ్వు చెప్పాలి అని చెప్పి ఆ ఆ, ఇప్పుడు ఏమిటి ఇలా అడగడం వల్ల ఏమైంది, రామచంద్రమూర్తి అవతారాన్ని ఇప్పుడప్పుడే సమాప్తి చేయడం లేదు. ఇంకా 11,000 సంవత్సరాలు సుమారుగా పరిపాలించాలి. ఇప్పుడు 42 ఏళ్ళు అంతే ఆయనకి. ఇంకా తర్వాత మానవులందరినీ ప్రజలని కన్నబిడ్డల్లా చాలా కాలం పాలించవలసి ఉంది. దశవర్ష శతాని చ దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ పాలించవలసి ఉంది. కాబట్టి ఆహ్, ఇంకా అనేక కోట్ల మందికి ఆయన యొక్క భాగ్యాన్ని, దర్శన భాగ్యాన్ని అనుగ్రహించవలసిన అవసరం ఉంది. ఇంకా ఎంతమందికో మోక్షం ఇవ్వాల్సి ఉంది. ఇంకా చాలా పనులున్నాయి కదా ఆయనకి. కాబట్టి నేను భగవంతుడినయ్యని ఆయనకి ఆయనే చెప్పేసుకున్నారనుకోండి, రేపటి నుంచి ఆయన ఆదర్శ మానవుడు అని ఎవరు అనుకోరు. అందరూ దూరంగా ఉంటారు. అయ్యబాబోయ్! ఆయన భగవంతుడండి, విష్ణుమూర్తిగా ఆయన మన దగ్గరికి వెళ్ళకూడదు అయ్యబాబోయ్! అహం ఆత్మానం మానుషం మన్యే. మీరేమి కంగారు పడకండి. నా దగ్గరికి హాయిగా రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు. నా భుజం మీద చేయేసి మాట్లాడొచ్చు. ఆత్మానం మానుషం మన్యే. మామూలు దశరథుడు ఉన్నాడు కదా! వాళ్ళ అబ్బాయిని, రాముడిని, మానవుడిని అని చెప్పి తన విష్ణుత్వాన్ని ఇంకా కొన్నాళ్ళు దాచితేనే మంచిది. ప్రజలందరూ కూడా దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. చాలా ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారనుకోండి రాజమండ్రి, మన దగ్గరికి వెళ్ళడానికి ఉండదు. వాళ్ళందరూ నేను విష్ణుమూర్తి అనుకుంటే వాళ్ళు నా దగ్గరికి రారిప్పుడు. దూరం అయిపోతాను నేను జనాలకి. కాబట్టి సగుణ బ్రహ్మముగా నన్ను ఆరాధించి ఆదర్శ మానవుడిగా వాళ్ళలో ఒకడిగా అనుకున్నప్పుడు నా అవతారం యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. అవతార ప్రయోజనం వాళ్ళందరికీ దర్శన దానం ఇవ్వడం. రావణాసురుడిని చంపడం అవతార ప్రయోజనం కాదు. అది ఆనుషంగికమైనటువంటి ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు నేను దేవుడిని చెప్పేసుకుంటే ఏమవుతుంది రేపటి నుంచి? ఆ దేవుడు కాబట్టి అంత ధర్మంగా ఉన్నాడు, మా వల్ల ఎక్కడవుతుందయ్యా అని చెప్పి ఎవరు ధర్మం ఆచరించడం మానేస్తారు. ఇప్పుడు మానవుడిటైనా ఆయనే ధర్మం చేయగలిగేది మనం ఎందుకు చేయలేం అనుకుని యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనాః. కాబట్టి అది చూసి తక్కిన మానవులందరూ కూడా మేము చేయగలం ధర్మం. ఆయన చేశారు కాబట్టి మనకు కూడా అసాధ్యం కాదు, ప్రయత్నం చేద్దాం అనుకుని ధర్మం చేస్తారు. కాబట్టి నేనిప్పుడు ఇంకా 11,000 సంవత్సరాలు పరిపాలించవలసి ఉందిగా, ఇప్పుడు నేను విష్ణువునయ్యా, నేను మొనగాడిని, కాబట్టి నేను ధర్మం చేస్తాను అంటే కుదరదు. దానివల్ల ఎన్నో అనర్థం జరుగుతుంది ప్రజలందరికీ. కాబట్టి తను ఆరాధ్యమూర్తిగా, ఆదర్శమూర్తి యొక్క వేరు కలయికగా ఉండాలి. రాముడు దేవుడు అనేటువంటిది ఆరాధ్యమూర్తి దేవుడుగా, మానవుడుగా ఒక ఆదర్శమూర్తి. ఆదర్శం, ఆరాధ్యం 2 కలవాలి దానిలో. కాబట్టి కేవలం విష్ణుమూర్తి అంటే మనం ఆహ్, ఆదర్శంగా తీసుకోవడం కష్టమైపోతుంది. కాబట్టి నేను ఎవరిని, ఎక్కడి వాడను, ఎలా వచ్చాను, ఎవరి వాడను అనేటువంటి ప్రశ్నలు టక 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 వాళ్ళు అడిగారు, "నువ్వెవరో నీకు తెలుసా అసలు?" అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పు, నాకేం తెలీదు. నేనెవరో నాకు చెప్తావా అని అడిగారు. ఇతి బ్రువాణం కాకుత్స్థం. ఈ రకంగా పలుకుతున్నటువంటి, అంటే ఏమిటి, నేను ఎవడను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నా స్వరూపం ఏంటి, స్వరూపానికి సంబంధించినటువంటి ప్రశ్న. నేను ఎవడి వాడను అంటే నేను తదీయులకు సంబంధించినటువంటి ప్రశ్న. నేను ఎవరికి చెందిన వాడను అంటే భక్తులకి చెందినటువంటి వాడను. నాకంటూ వేరే ఒక ఏమీ లేదు. నేను కేవలం భక్తుల వాడిని. వాళ్ళ పరతంత్రుడు భక్తులకి. కాబట్టి నేను ఎవరి వాడను, ఎక్కడ నుంచి వచ్చాను అంటే నేను చేయబోయేటువంటి కార్యం ఏమిటి, ఎటువంటి పని చేస్తాను నేను, ఎవరికి సంబంధించి ఉంటారు, ఎవరంటే నాకు ఇష్టం, నేనంటే ఎవరికి ఇష్టం, నా యొక్క స్వభావం ఏమిటి అని చెప్పి, ఇది కేవలం అజ్ఞానంతో రామచంద్రమూర్తి అడిగినటువంటి ప్రశ్న కాదు. ఇక్కడ పక్కనే నిలబడి చేతులు కడుపు సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడికి రాముడి మీద పరిపూర్ణమైనటువంటి భగవంతుడైనటువంటి నమ్మకం లేదు. మనం చూసాం. ఆయన నువ్వు చెట్టు కొట్టగలవా, తాళవృక్షాన్ని కొట్టగలవా, ముందుకు కాయాన్ని ఇచ్చేయగలవా, మా అన్నయ్య అయితేనా అని అనుకునే రకం. ఇప్పుడు సుగ్రీవుడికి ఆయన ఎవరో తెలియజెప్పాలి.
అది బ్రహ్మగారు చెప్తే అందం, కానీ చెప్పుకుంటే అందం లేదు. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క పరత్వాన్ని సకల లోకాలకి తెలియజేయడం, అటు ఇటుగా ఉన్నటువంటి సందిగ్ధ మానసులైనటువంటి సుగ్రీవుడు, అంగదులు ఇలాంటి వాళ్ళకి తెలియజేయడం, మొత్తానికి వాళ్ళందరినీ కూడా కృతార్థులు చేసి వారికి సరైనటువంటి జ్ఞానం ఇవ్వాలి అంటే దాని గురించి ఎవరన్నా గట్టిగా చెప్పవాలి. రాముడయా ఎవరనుకున్నావా రాముడు అంటే, ఆ చెప్పేది అల్లడబ్బవాడు చెప్పేది కాదు, బ్రహ్మగారంతటి వారు చెప్పాలి, 4 ముఖాలతో చెప్పాలి, 4 నోళ్లతో చెప్పాలి. ఆయన కీర్తిని 4 నోళ్లతో కీర్తించారంటారు చూడు, అలా కీర్తించాలి. అది ఆయన. కాబట్టి నేనేదో ఆదికర్త అన్నారు, స్వయం ప్రభు అన్నారు, రుద్రుల్లో ఒకటి, తాపిల్లో ఒకటి అన్నారు. కానీ నేను ఎవరినో మీరు సరే ఖచ్చితంగా చెప్పండి అని చెప్పి కృష్ణస్వామి గోవర్ధన పర్వతం ఎత్తారు. అప్పుడు భాగవతంలో ఒక అందమైనటువంటి మాట ఉంటుంది, ఎదిగో అస్తి మయి ప్రీతి, ఓ గోపాలునారా మీ అందరికీ నా మీద ప్రేమ ఉన్నట్లయితే, శ్లాఘ్యోహం భవతాం విని, నన్ను మీరు స్తోత్రం చేయాలి, ఎలాగైనా కృష్ణుడు పొగడాలి అని మీరు అందరూ అనుకున్నట్లయితే, తదాత్మబంధు సదృశీ ముక్తి మహక్రియతాం మయి, మీరు నేను మీకు బంధువుని, చుట్టాన్ని, దగ్గర వాడిని అనేటువంటి ఆలోచనతోటి మీరు స్తోత్రం చేయండి. అంతేగాని నాహం దేవో, నేను ఏదో పెద్ద దేవుడిని, వైకుంఠంలో ఉండేవాడిని, నా గంధర్వ నా యక్ష నచ దానవ, అహం వో బాంధవో జాతః నైవ చింత్యం అతోన్యథా. కృష్ణుడు చెప్తున్నాడు గోపాలుడు, నిజంగా మీకు నా మీద గౌరవం ఉండి నన్ను పొగడానికి స్తోత్రం చేయాలనుకుంటే మీ వాణ్ణి అన్నట్టుగా స్తోత్రం చేయండి. కృష్ణుడు మావాడు, మా ఎదుగులోనే పుట్టాడు, మాతో కలిసి ఉంటాడు, మేము ఏం పడితే తింటాడు, ఇలా స్తోత్రం చేయండి. అంతేగాని నేను ఎక్కడో విష్ణుమూర్తిని ఏదో లోకంలో ఉంటాను, అయిపోయి అలాగే ఎక్కడ దొరుకుతాడు, ఆయన దేవతలు కీర్తించలేరు, వేదమే చెప్పలేదు ఆయన గురించి, ఇలాంటి మాటలు చెప్పలేదు. అంటే ఆ బాంధవ్యం, ఆ అనురాగం, ఆ ఆప్యాయత దూరం అవుతాయి. కాబట్టి నేను మీ వాడిని అనుకుని మీరు ఏం స్తోత్రం చేసినా నేను వింటాను. నేను ఎవరినో పరువుని అనేటువంటి ఉద్దేశంతో మాత్రం స్తోత్రం చేయకండి అన్నాడు కృష్ణుడు చిటికిన గారి మీద, గోవర్ధన గారి మీద పట్టుకుని. రాముడు ఇప్పుడు అదే అంటున్నాడు, భగవాన్ ఎవరంటే వాళ్ళు వాలంటీర్ అన్నలే, ఆత్మానం మానుష్యం అంటే రాముడు మీలాగే నేను కూడా ఒక మానవుడిని, అలా అనుకుని మీరు మాట్లాడండి. అంటే భగవంతుడికి బాగా దగ్గరతనంతో నా తండ్రి కదూ, మా అన్న కదూ, మా అబ్బాయి కదూ, ఆ రకంగా చేసినటువంటి భక్తులు అంటే ప్రీతి ఎక్కువ. అయిపోయి నువ్వెక్కడ, మేమెక్కడ, నువ్వు మహాత్ముడివి, మేము అల్పుడను, నేను నీచుడను, నేను నిన్ను కీర్తించలేను, నా మాటలు వాక్యం కూడా నీ దాకా చేరలేదు, ఇలాంటి మాట్లాడుతుంటే అది జ్ఞానులు, వేదాంతులు మాట్లాడేటువంటి మాట. సగుణ బ్రహ్మంగా దిగి వచ్చినప్పుడు ఆ జ్ఞానం కన్నా కూడా ఆయనకి ఈ భాష అందంగా ఉంటుంది. అందుకే కృష్ణుడికి అన్నిటికన్నా అందమైనటువంటి పేరేంటో తెలుసా? కృష్ణుడు ఏ పేరు చెప్తే పులకరించిపోతాడంటే ఆయన అంటారు, భాగవతంలోనే ఈ వస్త్రాభరణం, గోపిక వస్త్రాభరణం చేసినప్పుడు లేదు, ద్రౌపది ద్రౌపది కృష్ణుడు పిలిచింది, ఏమంది? శంఖ చక్ర గదా పాణి ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష పాహి మాం శరణాగతాం. ఆవిడ ముందు ఏముంది? శంఖ చక్ర గదా పాణి అంది. అంటే నేను నీకు 4 చేతులు ఉంది, శంఖము చక్రము ధరించిన వాడే కనపడుతున్నానా అంటే అంత దూరం పెట్టేసాం అనమాట. ఎక్కడో వైకుంఠంలో ఉన్నవాడే ఆయన అలా కూర్చున్నారు అంతే. వెంటనే ఆవిడ ఉంది, ద్వారకా నిలయ, ఆ విష్ణుమూర్తి ద్వారకా నిలయ కృష్ణుగా అవతరించినటువంటి స్వామి అంది. ఆయన ఇంకా కదలే, ఎక్కడ ద్వారక, ఎక్కడ హస్తినాపురం, చాలా దూరం. అచ్యుత, పట్టుకుంటే వదలని వాడా, నీ చేతిలోకి వచ్చినట్టు పోన్లే దారిలోకి వస్తావు అనుకున్నారు ఆయన.
గోవింద. ఈ గోవింద శబ్దం ఎలా వచ్చిందంటే, గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు గోవులన్నీ కూడా దానికింత సంరక్షణ చేశారు. దేవతలందరూ వచ్చి గట్టిగా కేకలు పెట్టారు. ఏమని? గవేంద్ర, గవేంద్ర, గవేంద్ర అని వచ్చారు. అంటే గోవులకి ఇంద్రుడు అయినటువంటి వాడు. ఈ గోపాలు ఎవరు చదువుకోలేరు, వాళ్ళకి నోటి తెలియదు, వాళ్ళకి మాట రాదు. వాళ్ళు కూడా గవేంద్ర అలా అనుకుంటున్నారు, వాళ్ళకి ఎవరు తెలియదు. గోవింద, గోవింద, గోవింద. ఆ గవేంద్ర శబ్దం నచ్చలేదు ఆయనకి, గోవింద శబ్దం నచ్చింది. గోవింద అంటే ప్రకృతికి పొందడం. గవేంద్ర సంస్కృతం పెద్ద భాష, వీటికి పెద్ద ఇంప్రెస్ అయ్యేటువంటి రకం కాదు. ప్రేమగా గోవిందా అంటే అని సాధిస్తుంది. కాబట్టి గోవింద ఓన్లీ దానిలోకి వచ్చింది భార్య అన్నది. ఇంకా తర్వాత పుండరీకాక్ష, అయ్యా పెద్ద పెద్ద కళ్ళు కలవాడా అండి. పెద్ద పెద్ద కళ్ళు కలవాలంటే బాగా దగ్గర నుంచి నాకు బాగా దగ్గరైన వాళ్ళే గమనించగలరు. కాబట్టి వెంటనే ఆయన వచ్చి మాం శరణాగతాం పాహి, పాహి పాహి అంది. సో అంత మామూలుగా ఒక్కసారి పిలిస్తే వచ్చేయాలి కదా కృష్ణుడు. శంఖ చక్ర గదాధర అంటే రాలేదు, ద్వారకావాస అంటే రాలేదు, అచ్యుత అంటే రాలేదు, గోవింద అంటే కదిలేడు. పుండరీకాక్ష గారు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ద్రౌపదీదేవి మానభంగం కాకుండా సంరక్షణ చేస్తారు. అది సరదాగా చెప్తారు. మొత్తానికి ఇదంతా ఏంటి? ఇవన్నీ కూడా కృష్ణుడి పేర్లు అయినప్పటికీ నీతో కలిసిపోయి నీతో చేయి పట్టుకుని నడిచేటువంటి నీలో ఒకటిగా ఆయన నువ్వు చూసినప్పుడు ఆయనకు ఆనందం ఎక్కువ. నువ్వు ఎక్కడో వేదాలు వాటి వల్ల కీర్తించేటువంటి మంత్రాలతో పాడుతుండేటువంటి వాడు అనుకునే కన్నా. కాబట్టి నేను రాముణ్ణి దశరథాత్మజుని అంటే నాకు సరదావయ్యా. మీరు పెద్ద పెద్ద రుద్రులు, ఎనిమిదో వాడు, సాధ్యులు, సిద్ధులు, సృష్టికర్త ఇలాంటి మాటలన్నీ నాకు అంతగా నచ్చవు అన్నట్లుగా ఆయన వాళ్ళు చెప్పిన లోకపాలు చెప్పినవన్నీ విని ఆత్మాను మానుషం మన్యే అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి మాట మొత్తానికి ఉపదేశ సాహస్రీ ఉంటుంది. అందులో దీనికి ఉపోద్బలకంగా ఒక అందమైనటువంటి మాట చెప్తారు. రాముడికి కూడా బ్రహ్మ దశరథే యద్వద్యుక్తైః వా పరుదస్తమః యస్య విష్ణుత్వ సంబోధేన యత్నాంతరముచివాన్. రామచంద్రమూర్తికి నువ్వే విష్ణువయ్యా అని చెప్తే అది పెద్ద నచ్చదు. కారణం నేను విష్ణువునైతే 4 చేతులతో చక్కగా ఉండేవాడిని కదా, ఇప్పుడు రాయవలసింది ఎందుకు వచ్చాను? ఇక్కడ వచ్చాక నన్ను విష్ణు విష్ణు అంటే ఊరుకుంటాను నేను. నీ కోసం కష్టపడి నేను రామావతారం వేసుకొస్తే నువ్వు రాముడు దశరథాత్మజుడు అంటే నాకు ఆనందం, కానీ నువ్వు విష్ణువు నువ్వు గుర్తుపెట్టేస్తే నేను దగ్గర వేషం వేయలేకపోయాను అనమాట. నా నటన ఎందుకు పనికిరాదు అనమాట. అది నాకు ఆనందం వేస్తుంది. ఎవరైనా వచ్చి నువ్వేం బాగా నటించలేదు అంటే ఏం బాగుంటుంది? దుర్యోధనుడు వేషం వేసుకున్న వాడిని దుర్యోధనుడు గుర్తుపట్టలేదు నువ్వు అంటే వాడు ఆనందపడతాడు. కానీ నువ్వు దుర్యోధనుడు కానీ తెలిసిపోయింది నువ్వు దుర్యోధనుడు శాఖ సరిగ్గా కుదరలేదు అంటే వాడు ఆనందపడతాడు. ఇటువంటి మరి ఇది కూడా ఒక రకమైనటువంటి సమస్యే కదా, ఇది కూడా ఒక రకమైనటువంటి తమో గుణమే కదా, దాన్ని తెలుసుకోలేకపోవడం విష్ణుకి. అంటే ఇది సమస్య అంటే దేవకార్యం చేయడం కోసం మనుష్యావతారం ఎత్తినటువంటి రామచంద్రమూర్తి ఏది సంకల్పించాడో అది జరగడం కోసం తన ఈశ్వరత్వాన్ని మరుగుపరుచుకుంటాడు. దాన్ని తమో గుణము అనడానికి వీలు, సమస్య కాదని అని చెప్పి దేవకార్య సిద్ధయే మనుష్యావతారేన స్వమహాత్మ్యాత్ ఆస్వాదనం స్వసంకల్పపూర్వకం యత్కృతం తదిహ తమస్సిద్ధేన ఉచ్యతే నతు ఈశ్వరస్య సంమోహః సంభవతే. ఈశ్వరుడికి ఏనాడు కూడా తానెవరో తెలియకపోవడం ఉన్నదయ్యా. అటువంటి సంమోహన ఆయనకి ఎప్పుడు రాదు, ఈశ్వరుడు ఆయన. అని దేవకార్యం చేయడం కోసం మనుష్యావతారం అనేటువంటి నటన చేసేటప్పుడు తన యొక్క మహాత్మ్యాన్ని మరుగుపరుచుకోవడం స్వసంకల్పపూర్వకంగా కావాలని మరుగుపరుచుకోవడం ఉంటే దానిని
సరదాగా ఇది తమస్సు, ఆయన కూడా తమస్సు ఉంది అనుకుంటే అనుకోండి, ఏం పర్వాలేదు. అది తమస్సు కాదు. ఆయన తమస్సు ఉండదు. పరమాత్మ తమస్సుగా అతీతుడైనటువంటి వాడు. కాబట్టి రామచంద్రమూర్తి నేను మనుషుణ్ణి అనుకుంటున్నాడంటే అదే అజ్ఞానం అండి రాముడికి, అనడానికి లేదు. అది అజ్ఞానం కాదయ్యా, అది యొక్క నాటకంలో భాగము అని మాత్రమే గుర్తించండి అని చెప్పి ఆ పెద్దలు అనేక రకాలుగా ఆ రామచంద్రమూర్తి వాడినటువంటి పదానికి ఆ బలాన్ని చేకూరుస్తూ పలుకుతారు. మొత్తానికి ఇతి బ్రువాణం కాకుత్స్థం, ఈ రకంగా పలుకుతున్నటువంటి రామచంద్రుడితోటి బ్రహ్మ బ్రహ్మవిదాంబర, బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మగారు అబ్రవీత్ శృణు మే వాక్యం సత్యం సత్య పరాక్రమ, ఓ సత్య పరాక్రముడా, నేను సత్యం చెప్తాను, నువ్వెవరు వినవయ్యా అని చెప్తున్నాడు బ్రహ్మగారు. ఈ సత్య పరాక్రమాలుగానే రామచంద్రమూర్తికి ఆనందం. విశ్వామిత్రులు వారు వాడారు, అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం. ఆ సత్య పరాక్రముడు ఈయన. కాబట్టి అప్పుడు చెప్పుకున్నాం సత్య పరాక్రముడు అంటే ఎన్ని రకాల అర్థాలు చెప్పుకున్నాం. కాబట్టి ఆ సత్య పరాక్రముడు అయ్యారు, నేను చెప్తాను మీరు అని చెప్పి బ్రహ్మగారు మొదలు పెడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి మొదలు బ్రహ్మకృత రామస్తోత్రం మొదటిలోనే అని చెప్పేశారు. ఎవరో మొదటి 2 పదాల్లోనే చెప్పేశారు, భవాన్ నారాయణో దేవ, నువ్వేనయ్యా నారాయణ అని. ఎక్కడితో పుల్ స్టాప్ పెట్టలేదు, ఇంకా చాలా చెప్పారు. పరిపూర్ణమైనటువంటి రామతత్వాన్ని, విష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని కూడా మనకి వివరించారు. ఇది ఆ ఆర్షం ఋషి చెప్పినటువంటి మాట. ఇది దివ్యం, దివ్యమైనటువంటిది. ఇతిహాసం పురాతనం, స్తోత్రం చెప్పాక దానికి ఫలశ్రుతి చెప్పరు రామాయణంలో ఎక్కడో గాని, అది శృతానికి చెప్పారు. మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు, ఈ స్తోత్రం చదివితే ఏం జరుగుతూ ఉన్నది మనకి మహర్షి. ఈ స్తోత్రం చదివితేట ఏ నరాహ కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవః, ఈ స్తోత్రం చదివిన వాళ్ళకి జీవితంలో పరాభవం ఉండదు, వాళ్ళు అనుకున్న కార్యం ప్రతిదీ నెరవేర్చగలుగుతారు అనేటువంటి ఫలశ్రుతి ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి బ్రహ్మకృత రామ స్తోత్రంలోకి మనం వచ్చేసారి ప్రవేశించవలసి ఉంటుంది. ఇవాళ స్తోత్రం చేసేద్దాం అనుకుని దిగాను, కానీ స్తోత్రంలోకి వెళ్ళడం జరిగింది. మనం అది మంచిది, లోపలికి ప్రవేశించాలి. భవాన్ నారాయణ దేవ, మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.